సో నిన్న ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ లో మనం బిలేటెడ్ రిటర్న్ వరకు చదువుకున్నామమ్మా. తర్వాత ఇప్పుడు రివైజ్డ్ రిటర్న్ సెక్షన్ 139(5). సో సెక్షన్ 139(5) గురించి మనం మాట్లాడుకుందాం అమ్మా. సో నేను ఎవరిని చదవమంటే వాళ్ళు చదువురు కదమ్మా. అమ్మా శిరీష వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. సో నిన్న చెప్పుకున్న దాంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? నో సార్. రైట్, అయితే రివైజ్డ్ రిటర్న్ గురించి చదవమ్మా. ఎనీ పర్సన్ రిటర్న్ గురించి చెప్తానమ్మా. ఒక విషయం చెప్పిన తర్వాత చదివింది. కానీ నార్మల్ గా రిటర్న్ ని మనం ఫైల్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ గానీ ఎర్రర్స్ గానీ వచ్చాయనుకోమ్మా, మనం ఫైల్ చేసిన రిటర్న్ లోని వాటిని ఏం చేసుకోవచ్చంట, రివైజ్ చేసుకోవచ్చంట. మనంతట మనం ఐడెంటిఫై చేసుకుంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు త్రూ రివైజ్డ్ రిటర్న్. నార్మల్ గా ఎప్పుడులోపు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయాలని చెప్పేసానంటే కనుక ఎప్పుడులోపు రిటర్న్ ఫైల్ చేసుకోవాలమ్మా రివైజ్డ్ రిటర్న్. జనరల్ గా మనం ఆలోచిస్తే కనుక వాళ్ళు కనుక రిటర్న్ ని ప్రాసెస్ చేస్తారు అనుకోమ్మా, ఆ ప్రాసెసింగ్ జరిగే లోపు లేదా అసెస్మెంట్ కంప్లీషన్ లోపు లేదా మనకి అసలు మాక్సిమం రిటర్న్ ఎప్పటి వరకు ఫైల్ చేసుకోగలం, బిలేటెడ్ రిటర్న్ ని ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అసెస్మెంట్ ఇయర్ అన్నాడు. ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ వరకు మనం మాక్సిమం గా లేట్ గా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సో రివైజ్ రిటర్న్ కూడా మాక్సిమం అక్కడ వరకే టైం ఇచ్చాడంటమ్మా. రైట్, ఇంకొక విషయం, మనం ఒరిజినల్ రిటర్న్ ని రివైజ్ చేయగలమా లేకపోతే బిలేటెడ్ రిటర్న్ ని రివైజ్ చేయగలమా? అంటే ఒరిజినల్ రిటర్న్ లో మిస్టేక్స్ ఉంటే దాన్ని రివైజ్ చేయగలమా, లేకపోతే బిలేటెడ్ రిటర్న్ లో కూడా మిస్టేక్స్ ఉంటే కనుక దాన్ని రివైజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అంటే మిస్టేక్స్ అనేది ఎక్కడి నుంచి అయినా రావచ్చు కదమ్మా. బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు కూడా మనకి మిస్టేక్స్ రావచ్చు, ఒరిజినల్ ఫైల్ చేసినప్పుడు కూడా మనకి మిస్టేక్స్ రావచ్చు, అవునా? సో ఏదైనా ఇన్కమ్ మర్చిపోయినా, రాంగ్ స్టేట్మెంట్ రాంగ్ గా మనం మెన్షన్ చేసిన వాటన్నిటిని రెక్టిఫికేషన్ అనేది రివైజ్డ్ రిటర్న్ ద్వారా చేసుకోవచ్చు అంటమ్మా. ఓకే, సో ఒకసారి చదువుదాం అమ్మా. చదువున్నాం. Revised return section 139 subsection 5. Any person who has furnished original return under section 139 subsection 1 or belated return under section 139 subsection 4 may file a revised return if the SSC discovers any omission or any wrong statement in the return filed earlier. Such revised return may be furnished at any time before the end of the relevant assessment year or before completion of assessment year, whichever is earlier. ఓకే, ఒక నిమిషం అమ్మా. మనం ఏ రిటర్న్ రివైజ్ చేయగలం? బిలేటెడ్ రిటర్న్ అండ్ ఒరిజినల్ రిటర్న్. ఒరిజినల్ రిటర్న్ అయినా బిలేటెడ్ రిటర్న్ అయినా రెండింటిని కూడా మనం రివైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ మనం రిపోర్ట్ చేసినా లేకపోతే ఒమిషన్ ఏదైనా వదిలేసినా అప్పుడు ఇమ్మీడియట్ గా మనం రివైజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పటి వరకు రివైజ్ చేసుకోవచ్చు అంట? కేవలం అసెస్మెంట్ కంప్లీషన్ ఆర్ ఎండ్ ఆఫ్ ది రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అమ్మా ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ 143(1) లో ప్రాసెసింగ్ చేస్తాం కదా, ప్రాసెసింగ్ అయిపోయినా సరే రివైజ్ చేసుకోవచ్చా? అడగండి సార్. మళ్ళీ ఒకసారి అడగండి సార్. 143(1) లో మనం ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ డిఫెక్ట్స్ ని రెక్టిఫై చేసి మన ఫైల్ చేసిన రిటర్న్ ని ప్రాసెస్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. 143(1) లో మనకి ఇంటిమేషన్ ఇస్తారని చెప్పేసి అనుకున్నాం మనం. ఆ అసెస్మెంట్ అంటే దాన్ని ఏమంటారంటే ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్. ప్రాసెస్ చేసి 143(1) ఇంటిమేషన్ ఇచ్చేసారంట. ఇప్పుడు మనం రివైజ్ చేయొచ్చా, రివైజ్ చేయడానికి లేదా? నో సార్, అంటే ముందే చెప్పేశారు కాబట్టి. ఇక్కడ మనకి ఇచ్చిన సెక్షన్ ప్రకారం మనం చూస్తే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అన్నాడు. అసెస్మెంట్ అంటే ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ ఇస్ నాట్ ఎన్ అసెస్మెంట్. అర్థమవుతుందా? అంటే ప్రాసెసింగ్ ఆఫ్ ది రిటర్న్ జరిగినా సరే మనం ఏం చేయొచ్చు, రివైజ్ చేసుకోవచ్చు ఒకవేళ మిస్టేక్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక. ఓకే సార్. కానీ అదే అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది
లేకపోతే అంటే మనకి స్క్రూటినీ అసెస్మెంట్ చేసేసారు, మనం రిటర్న్ ఫైల్ చేసాము, ఫైల్ చేసాకనే స్క్రూటినీ అసెస్మెంట్ చేసేసారు, చేసేస్తే ఇంకా మనం రివైజ్ చేయగలమా? చేయలేం సార్. చేయలేం. లేకపోతే స్క్రూటినీ అసెస్మెంట్ అవ్వలేదు కానీ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎస్ సార్. ఫైనాన్షియల్ ఇయర్ కాదు, అసెస్మెంట్ ఇయర్. ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు కూడా మనం ఏం చేయలేమంట? రివైజ్ చేయలేం సార్. రివైజ్ చేయలేమంట. అంటే ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా సరే ఇంకా అలా ఉండిపోయినట్టే. ఓకే సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎన్నిసార్లు రివైజ్ చేసుకోవచ్చు రిటర్న్ ని? ఒకసారా సార్? అని చెప్పాడా? నో సార్. చెప్పలేదు అంటే కనుక దాని అర్థం ఏంటి? ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా రివైజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. జిఎస్టీలో మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదమ్మా, ఎస్ సార్. అక్కడైతే ఈ రివైజ్డ్ రిటర్న్ అనేది మాక్సిమం వన్స్, ఓన్లీ వన్స్ అని ఇస్తాడమ్మా. కొన్ని కేసెస్ లో అసలు రివైజ్ చేయలేం, కొన్ని కేసెస్ లో మాత్రం ఒక్కసారి మాత్రమే రివిజన్ కి అలౌ చేస్తాడు. ఎస్ సార్. ఓకే. సో కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో రివైజ్డ్ రిటర్న్ అనేది ఎన్ని సార్లు అయినా సరే మనం రివైజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మనకు ఒరిజినల్ రిటర్న్ అనేది వ్యాలిడిటీ ఏంటమ్మా? డ్యూ డేట్ వరకు సార్. ఒరిజినల్ రిటర్న్ అంటే ముందు ఫైల్ చేసిన రిటర్న్ అనేది పోతుందా, అది ఉంటుందా ఎగ్జిస్టెన్స్ లో? అది పోతుంది సార్. సో రివైజ్డ్ రిటర్న్ విల్ రీప్లేస్ ద ఒరిజినల్ రిటర్న్. ఎస్ సార్. ఓకే. మరి సెకండ్ టైం రివైజ్ చేసింది దేన్ని రీప్లేస్ చేస్తుందమ్మా? ఫస్ట్ రివైజ్ చేస్తున్న రిటర్న్ సార్. సో అది కూడా ఒరిజినల్ రిటర్న్ ని ఇప్పుడు ఒరిజినల్ రిటర్న్ ని రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ రిటర్న్ ఒరిజినల్ రిటర్న్ రీప్లేస్ చేసిన తర్వాత మనకి ఏమైపోతుంది? రివైజ్ చేసిందే మళ్ళీ ఒరిజినల్ అవుతుంది సార్. అప్పుడు సెకండ్ టైం రివైజ్ చేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్ రిటర్న్ ని రీప్లేస్ చేసిన. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు మనం ఒరిజినల్ రిటర్న్ అనేది విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసాం. ఎస్ సార్. మరి రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మళ్ళీ 234A ఇంట్రెస్ట్ పడుతుందా? నో సార్. 234A ఇంట్రెస్ట్ పడుతుందా? 234A ఎందుకు వస్తుంది? లేట్ గా చేసిన ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకున్నాం. 234A ఇంట్రెస్ట్ వస్తుందా? ఇంకా రాదు సార్. రాదు. ఎందుకంటే ఒరిజినల్ రిటర్న్ అనేది విత్ ఇన్ ద డేట్ లో ఫైల్ చేసినప్పుడు రివైజ్డ్ రిటర్న్ విల్ సింప్లీ రీప్లేస్ ద ఒరిజినల్ రిటర్న్. ఎస్ సార్. సో కాబట్టి అక్కడ రాదు. ఒకవేళ బిలేటెడ్ రిటర్న్ ని మనం రివైజ్ చేసామనుకో అప్పుడు వస్తుంది సార్. 234A ఇంట్రెస్ట్ అనేది స్టిల్ వస్తుంది ఒకవేళ ఇన్కమ్ పెరిగితే. ఎస్ సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ చదవమ్మా. Additional points. The effective return for the purposes of assessment is the return ultimately filed by the SSC. A revised return replaces the original return. Therefore, a return may be revised any number of times within the time limit under section 139 subsection 5. ఎన్నిసార్లైనా రివైజ్ చేసుకోవచ్చమ్మా? ఎస్ సార్. అల్టిమేట్ గా ప్రాసెసింగ్ ఏది తీసుకుంటారు? ప్రతి రిటర్న్ మనం 10 సార్లు రివైజ్ చేసాం అనుకో 10 రిటర్న్స్ ప్రాసెస్ చేస్తారా? లేకపోతే లాస్ట్ లో మనం లాస్ట్ రివైజ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో అది ఒకటే ప్రాసెసింగ్ లో తీసుకుంటారా? లాస్ట్ రివైజ్ రిటర్న్ ని తీసుకుంటాం సార్. సో లాస్ట్ రివైజ్ రిటర్న్ ని ప్రాసెసింగ్ లోకి తీసుకుంటారు. నెక్స్ట్. Even a belated return filed under section 139 subsection 4 can be revised under section 139 subsection 5. Same way, a revised return filed earlier can be again revised if it is within the same limit prescribed under section 139 subsection 5. సో బిలేటెడ్ రిటర్న్ కూడా రివైజ్ చేసుకోవచ్చు, అలా రివైజ్ చేసిన రిటర్న్ కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే. కానీ ఆ టైం లిమిట్ లోపు, టైం లిమిట్ అంటే ఏంటి? అసెస్మెంట్ కంప్లీట్ అవ్వడం లేదా end of the relevant assessment year. End of the relevant assessment year की belated return के अदे due date और revised return के अदे due date. Okay sir. 139(4) लोने अदे end of the assessment year, end of the relevant assessment year or completion of assessment అంటాడు. అలాగే revised return की కూడా అదే due date అమ్మా. Okay sir. Next. Omission or wrong statement in the return as referred above shall be due to an unintentional mistake on the part of the SSC. జనరల్ గా అది అన్ఇంటెన్షనల్ అయి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడమ్మా. మిస్టేక్ అనేది అక్కడ ఒమిషన్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్ అనేది అన్ఇంటెన్షనల్ గా జరిగితేనే జనరల్ గా రివైజ్ చేయడానికి అవకాశం అని చెప్పేసి చెప్తున్నాడు. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్.
If an assessee files a loss return within the due date under section 139 subsection 3 and revises the same under section 139 subsection 5 in order to claim enhanced amount of loss, such revised loss return is valid. In such cases, the assessee is entitled to carry forward increased amount of loss as the revised return replaces the original return which was filed within the due date. సో ఒరిజినల్ రిటర్న్ నేను ₹1,00,000 లాస్ట్ క్లెయిమ్ ఫైల్ చేశానంట. Yes, sir. ఓకే. ఆ తర్వాత రివైజ్డ్ రిటర్న్ లో నేను 10 లక్షలు లాస్ క్లెయిమ్ చేశానంట. Yes, sir. ఇప్పుడు నార్మల్ గా రిటర్న్ అనేది విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేస్తేనే మనం లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలం. Yes, sir. ఇప్పుడు అలాంటప్పుడు ఎంత లాస్ నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలను? Revised return లో ఉన్న లాస్ sir. మరి రివైజ్డ్ రిటర్న్ అనేది విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫైల్ చేయలేదు కదా. అప్పుడు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలా సార్? అలా కదమ్మా. ఇప్పుడు ₹1,00,000 లాస్ ఒరిజినల్ రిటర్న్ విత్ ఇన్ ద డేట్ లో ఫైల్ చేశాను. తర్వాత Yes, నేను sir. మళ్ళీ రీఅసెస్ చేసుకుంటే ఒక అంకె తప్పు పడడం వల్ల లాస్ 10 లక్షలు అని తేలింది. Yes, sir. సో అలాంటప్పుడు రివైజ్డ్ రిటర్న్ వేసాను. అది ఆఫ్టర్ ద డ్యూ డేట్ వేసాను. Yes, sir. ఓకే. సో ఇప్పుడు అప్పుడు లాస్ ఎంత వచ్చింది? 10 lakhs వచ్చింది. ఇప్పుడు నేను ఎంత అమౌంట్ ఆఫ్ లాస్ నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలను? 1 lakh ఆర్ 10 lakhs? విదిన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసిన రిటర్న్ సార్? అవునమ్మా. ఇప్పుడు 1 lakh. నేను ఒరిజినల్ రిటర్న్ అనేది విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేస్తే నువ్వేమన్నా లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అన్నావా? Yes, sir. లాస్ రిటర్న్ అంటే సెక్షన్ 139(3) లో మనం ఏం చెప్పుకున్నాం అంటే విత్ ఇన్ ద డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేస్తే కనుక లాస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని అన్నాం. Yes, sir. ఆ తర్వాత నేను ఎన్హాన్స్డ్ లాస్ అనేది క్లెయిమ్ చేశాను. Yes, sir. రివైజ్డ్ రిటర్న్ లో. Yes, sir. అలాంటప్పుడు ఆ లాస్ ని నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? 10 lakhs లాస్ ని చేసుకోకూడదు సార్. చేసుకోవచ్చు. విదిన్ ద డ్యూ డేట్ లో లేదు కదా సార్? రివైజ్డ్ రిటర్న్ రీప్లేసెస్ ద ఒరిజినల్ రిటర్న్ కదా. Yes, sir. ఒరిజినల్ రిటర్న్ ఎక్కడైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తున్నాం గానీ ఆ రోజుకే రిటర్న్ రీప్లేస్ అవుతుందమ్మా. Yes, sir. అందుకని ఒరిజినల్ రిటర్న్ లోనే చేంజెస్ చేసినట్టు మనం. ఓకే సార్. సో ఒరిజినల్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ మనకి రివైజ్డ్ రిటర్న్ కూడా వస్తుంది. లో తీసుకుంటాం అమ్మా. ఓకే సార్. క్లియర్? క్లియర్ సార్. సో అలాంటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ లాస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలం మనం? 10 lakhs సార్. 10 lakhs లాస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. Yes, sir. రైట్. అదే ఒకవేళ ఒరిజినల్ రిటర్న్ ప్రాఫిట్ కి ఫైల్ చేశాను, రివైజ్డ్ రిటర్న్ లాస్ కి ఫైల్ చేశాను, అప్పుడు పరిస్థితి ఏంటి? సెట్ ఆఫ్ చేసి ఉన్న అమౌంట్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? Yes, sir. ఒరిజినల్ రిటర్న్ బిలేటెడ్ అయితే ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. ఇంట్రెస్ట్ తో పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లాస్ రిటర్న్ బిలేటెడ్ రిటర్న్ నేను లాస్ రిటర్న్ బిలేటెడ్ గా ఫైల్ చేశాను. Yes, sir. అప్పుడు రివైజ్డ్ రిటర్న్ చేసాం ఎన్హాన్స్డ్ Yes, లాస్ sir. తో. అప్పుడు ఏమన్నా అవుతుందా? అయినా సరే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఒరిజినల్ రిటర్న్ బిలేటెడ్ అయితే అసలు నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలవమ్మా? ఒరిజినల్ రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేస్తే కదమ్మా అప్పుడు మనం లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగింది. Yes, sir. మరి ఫస్ట్ ఒరిజినల్ రిటర్న్ బిలేటెడ్ రిటర్న్. Yes, sir. Yes, sir. చేసుకోకూడదు. రివైజ్డ్ రిటర్న్ ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు సార్ బిలేటెడ్ అయితే. బిలేటెడ్ లో చూపించిన ₹1,00,000 లాసే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అలాంటప్పుడు Yes, sir. దాన్ని రివైజ్ చేసి 10 lakhs లాస్ చేసినా సరే ఉపయోగం ఉంటుందా? నో సార్, ఉండదు సార్. ఉపయోగం అనేది ఉండదు. క్లియర్? Yes, sir. క్లియర్ సార్. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 139(5). అర్థమైందమ్మా? 139(5) అంటే Yes, sir. రివైజ్డ్ రిటర్న్. నెక్స్ట్ 139(6). Yes, sir. ఏంటది? పర్టికులర్స్ రిక్వైర్డ్ టు బి Required to be ఫర్నిష్డ్ విత్ furnished ద within the రిటర్న్. return. రిటర్న్ లో మనం ఖచ్చితంగా ఏ పర్టికులర్స్ అనేవి మనం మెన్షన్ చేసి తీరాలి అని చెప్పేసారు. ఓకే. Okay, sir. సో మనకి ఫార్మ్స్ ఉంటాయమ్మా. పర్టికులర్ ఫార్మ్స్ మనం ఖచ్చితంగా ఫైల్ చేయాలి. అందులో ఫార్మ్స్ లో కంప్లీట్ డేటా అనేది ఇస్తారు. అందులో మినిమం గా యాక్ట్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. అవి మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అంట. ఏంటో చూద్దాం. చదవమ్మా. Particulars required to be furnished within the written section 139 subsection 6. The assessee shall furnish the following particulars in the prescribed form of written whenever required. Details of exempt income, nature and value of prescribed assets held by him as a beneficial owner or otherwise, or in which he is a beneficiary.
details of bank account and credit card, details of expenditure exceeding the prescribed limits under prescribed heads, and such other outgoings as may be prescribed. అంటే ఈ పర్టికులర్స్ అన్ని నేను రిటర్న్ తో పాటు అటాచ్ చేసి సబ్మిట్ చేయాలమ్మా. ఇవన్నీ కూడా నేను పర్టికులర్స్ అన్ని కూడా నేను రిటర్న్ తో పాటు అటాచ్ చేసి నేను రిటర్న్ ఫైల్ చేయాలా అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ అమ్మా, అంతా కూడా పేపర్లెస్ రిటర్న్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిటర్న్ ఫైల్ చేస్తాం. ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు గనక అడిగితే ఇవన్నీ కీప్ ఇట్ రెడీ, ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకోవాలంటే అవి సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది వస్తుందంటమ్మా. ఓకే, నెక్స్ట్. Particulars to be furnished in case of an SSC engaged in business or profession, section 139 subsection 6A. The SSC engaged in business or profession shall furnish the following particulars in the prescribed form of the written whenever required. First one, audit report under section 44AB, particulars of location and style of the principal place of business or profession and all the branches, the extent of the share of the SSC, and the names, addresses, and the extent of shares of his partners of the firm or other members of the AOP or BOI as case may be. ఇవన్నీ కూడా ఏంటి ఆడిట్ పర్టికులర్స్ లో మనం మెన్షన్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అంటమ్మా. Yes, sir. ఓకే, నెక్స్ట్. అనెక్సర్లెస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అనెక్సర్లెస్ అంటే అనెక్సర్స్ లేవు అంటే అటాచ్మెంట్స్ ఏమీ అవసరం లేదు. నార్మల్ గా ముందు మనం రిటర్న్ ఫైల్ చేసేస్తాం, పర్టికులర్స్ అంతా ఫామ్ ఫిల్అప్ చేసి ఫైల్ చేస్తాం. వాళ్ళకి డౌట్ ఉంటే కనుక వాళ్ళు మనల్ని ఫర్దర్ గా ఏమైనా క్వశ్చన్ క్వరీస్ అనేవి రేస్ చేసి అడగచ్చు అమ్మా. ఓకేనా? సో దాని గురించి చదువు. Annexure-less return of income. Presently, there are 7 different income tax returns, form number ITR 1 to form number ITR 7, applicable for different classes of SSCs. Subject to fulfillment of conditions prescribed thereunder, appropriate ITR shall be used for furnishing return. All these returns are electronically enabled and thus be filled online unless otherwise physically filed is allowed. In view of the online filing, the return of income shall not be accompanied by any annexure including that of statement showing the computation of total income, tax payable, proof of payment of advance tax, self-assessment tax, challans, certificate for TDS, TCS credits availed, copy of any audit report, etc. Rule 12 subsection Rule 12(2) provides for such annexure-less return. సో ఇప్పుడు మనం ఏ విధమైన అటాచ్మెంట్స్ పెట్టగలదంట, ఇంక్లూడింగ్ ఏంటంట మన కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, మనం కంప్యూటేషన్ చేసుకుంటాం కదా మన ఇన్కమ్ ని. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వేరు, మన కంప్యూటేషన్ వేరు అని మనం మాట్లాడుకున్నాం కదమ్మా. సో ఓన్లీ ఫర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన ప్రొవిజన్స్ ప్రకారం మనం కంప్యూటేషన్ తయారు చేస్తాం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేసినా సరే. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ప్రిపేర్ చేయొచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అప్లికబుల్ అయ్యేలా కంప్యూటేషన్ తయారు చేస్తాం. అలాంటి కంప్యూటేషన్ కానీ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదంట, ట్యాక్స్ పేమెంట్ ప్రూఫ్ లో అక్కర్లేదంట, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసిన అక్కర్లేదంట, టీడీఎస్ టీసీఎస్ సర్టిఫికెట్స్ ఏవైతే వస్తాయి అవి అవసరం లేదంట, ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదు. అంటే ఏది కూడా అనెక్సర్స్ తో మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, దట్ ఈస్ అనెక్సర్లెస్ రిటర్న్. ఐటీఆర్ 1 2 3 4 5 6 7 అని 7 ఫార్మ్స్ ఉంటాయమ్మా. ఆ ఫార్మ్స్ లో దేనికి కూడా అవసరం లేదన్నమాట. ఓకే సార్. ఎలక్ట్రానిక్ ఫైలింగ్. నెక్స్ట్. ఓకే. It may noted that in respect of certain cases, audit reports shall be furnished by the SSC electronically. Some of the audit reports specifically included for electronic furnishing along with return of income are reports like 44AB, 10AA, 80JJAA, etc. సో ఇక్కడ మేజర్ ఇప్పుడు మనకు మీకు తెలిసింది 44AB అమ్మ. 44AB ఆడిట్ గురించి తెలుసు కాబట్టి ఆ రిటర్న్ అనేది ఆడిట్ రిపోర్ట్ అనేది స్పెసిఫిక్ గా సబ్మిట్ చేయాలి. ఆడిట్ రిపోర్ట్ అనేది ఆడిటర్ సబ్మిట్ చేస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఎస్ఎస్సి సబ్మిట్ చేయాలమ్మా. సో ఆడిట్ రిపోర్ట్ లో ఆడిట్ చేసిన తర్వాత మనం డిసలవెన్సెస్ ని ప్రపోజ్ చేస్తాం. యాజ్ ఆడిటర్ గా మనం ఏం చేస్తాం, ఆడిట్ రిపోర్ట్ లో ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్ అనేది ఎవరికి సబ్మిట్ చేస్తామమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తామంట. ఎవరు? ఆడిటర్. సార్ మేము వీళ్ళ బుక్స్ ని ఆడిట్ చేసాము, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఈ ఎక్స్పెన్సెస్ డిసలౌడ్, ఈ ఇన్కమ్స్ అడిషనల్ గా ఎన్హాన్స్ అవుతున్నాయి లేదా రెడ్యూస్ అవుతున్నాయి వాళ్ళు ప్రిపేర్ చేసిన స్టేట్మెంట్ ప్రకారంగా చూసుకుంటేని అని చెప్పేసి మనం రిపోర్ట్ అనేది ఎవరికి ఇస్తున్నామమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్తున్నామమ్మా.
Yes, sir. ఎస్ఎస్సి మనతో అగ్రి అవ్వచ్చు, మనతో అగ్రి అవ్వకపోవచ్చు. మనం కొన్ని డిసలవెన్సెస్ ప్రపోజ్ చేస్తామమ్మా యాజ్ ఆడిటర్ గా. వాళ్ళు Yes, sir. దానికి అగ్రి అవ్వచ్చు, అగ్రి అవ్వకపోవచ్చు. సో అగ్రి అయ్యాడు అనుకోమ్మా, అవి చూపిస్తూ వాడు ఏం చేస్తాడు, Income tax. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాడు. ఒకవేళ అగ్రి అవ్వట్లేదు అనుకో, అలాంటప్పుడు మన అబ్జెక్షన్స్ మన వీటిని పక్కన పెట్టి వాడు ఐటీఆర్ అనేది ఫైల్ చేసుకుంటాడు. ఐటీఆర్ ఎవరు ఫైల్ చేస్తారమ్మా? ఎస్ఎస్సి ఫైల్ SSC. చేసుకుంటాడు. ఆడిట్ రిపోర్ట్ అనేది ఎవరు సబ్మిట్ చేస్తారు? ఆడిటర్ Auditor. సబ్మిట్ చేస్తాడమ్మా. ఇద్దరు Yes, కూడా వేరువేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేసుకుంటారు. Yes, sir. SSC will file ITR to the income tax department. Okay. సో ఇందులో Okay. మనకి ఐటీఆర్ లో ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ లో చెప్పిన ప్రతి మన డిసల్వెన్స్ ని ఇక్కడ ఐటీఆర్ లో యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందమ్మా? No need, sir. అంటే మన ఆడిటర్ అనేవాడు డిసల్వెన్సెస్ ఏమైనా ప్రపోజ్ చేయొచ్చు, కానీ ఐటీఆర్ లో వాటిని ఎస్ఎస్సి కనుక ఇది కరెక్ట్ కాదు, ఆడిటర్ చెప్పింది కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యాడు అనుకోమ్మా, అవి తగ్గించేసి అవి తీసుకోకుండానే రిటర్న్ ఫైల్ చేయొచ్చు. సో Yes, sir. అప్పుడు ఈ వీళ్ళ పంచాయతీ ఎక్కడికి వెళ్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? Yes, sir. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు ఎవరు కరెక్టో డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఎస్ఎస్సి కరెక్ట్ అనుకున్నాడు అనుకోమ్మా, ఓకే ఆడిట్ రిపోర్ట్ తప్పు అనుకుని వదిలేస్తాడమ్మా. సో ఒకవేళ ఆడిటర్ కరెక్ట్ అనుకున్నాడు అనుకోమ్మా, అప్పుడు ఐటీఆర్ లో చేంజెస్ చేసి ట్యాక్స్ కట్టమని చెప్పేసి నోటీస్ పంపిస్తాడమ్మా. Okay, sir. ఓకేనా? Okay, sir. సో ఆడిట్ రిపోర్ట్ అనేది ఆడిటర్ సబ్మిట్ చేస్తాడు, ఐటీఆర్ అనేది ఎస్ఎస్సి సబ్మిట్ చేసుకుంటాడు. వాళ్ళ లైబిలిటీ అమ్మా. ఎవరు ఫైల్ చేయాలని చెప్పేసి వస్తే ఆడిటర్ షుడ్ నాట్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. Yes, sir. సో ప్రాక్టికల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద థియరీ. థియరీ అంటే ఎలా ఉంటది, కానీ ప్రాక్టికల్ లో చూస్తే కనుక ఆడిటర్ రెండు ఫైలింగ్స్ చేస్తాడమ్మా. Okay, sir. ఓకేనా? రైట్. నెక్స్ట్ Defective return section 139 subsection 9. Where the assessing officer considers the return of ఒక income నిమిషం అమ్మా. furnished. డిఫెక్టివ్ రిటర్న్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను, ఆ తర్వాత చదువు. ఇప్పుడు మనం ఫైల్ చేసిన రిటర్న్ లో ప్రాసెసింగ్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. 143(1) లో ప్రాసెసింగ్ చేస్తారు అనుకున్నాం కదా. Yes, sir. అందులో మనం ఫైల్ చేసిన దాంట్లో ఎక్కడైనా డిఫెక్ట్స్ కనిపించినాయి అనుకో, Yes, అంటే sir. అసలు ఎగ్జామ్షన్ లిమిట్ ఏమో అప్పుడు 80C ఎగ్జామ్షన్ లిమిట్ 1,50,000 అమ్మా. మనం 1,60,000 క్లెయిమ్ చేసాం పొరపాటున. Yes, sir. ఇప్పుడు రిటర్న్ ప్రాసెస్ అవుతుందంటే అది డిఫెక్ట్ చూపిస్తుంది కదా. చూడగానే బై వర్చ్యూ ఆఫ్ చూడగానే మనకి డిఫెక్టివ్ అని చెప్పేసి తెలుస్తుంది కదా, డిఫెక్ట్ అని చెప్పేసి అని. Yes, sir. హౌస్ ప్రాపర్టీ లాస్ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో ఎంత వరకు మాక్సిమం మైనస్ అవుతుందంటే 2 lakhs. 2 lakhs, sir. అంతకంటే ఎక్కువ లాస్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. Yes, sir. అంతే కదమ్మా. Yes, sir. సో ఆ 2 lakhs కంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేస్తాను అనుకోమ్మా, అప్పుడు Defective, sir. Abi. సో అలాంటి డిఫెక్టివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడ ఆ ప్రాసెస్ రిటర్న్ అనేది ఏం జరుగుతుంది, ప్రాసెసింగ్ లో ఈ మిస్టేక్స్ అన్ని కూడా మాక్సిమం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడే మనకి ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడే మనకి ఏంటమ్మా ఇది ఎక్సెస్ క్లెయిమ్, ఇది ఎక్సెస్ క్లెయిమ్ అని చెప్పేసి చూపించేస్తుందమ్మా. అలా చూపించలేని ఏదైనా ఆస్పెక్ట్స్ ఉన్నాయి అనుకోమ్మా. Yes, sir. సో అలా ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఇయర్ నుంచి లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని సెట్ ఆఫ్ చేసినట్టు నువ్వు రిటర్న్ లో చూపించావమ్మా, కానీ Yes, sir. లాస్ట్ ఇయర్ రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో నువ్వు ఫైల్ చేయలేదు. Yes, sir. Can it be carried forward? Can it be set allowed for sir. the carry forward and set off? No, sir. సో అలాంటివి మనకి ఏదైనా ప్రాసెసింగ్ లో డిఫెక్ట్స్ ఐడెంటిఫై అయినాయి అనుకోమ్మా, Yes, sir. అప్పుడు దే విల్ ఇష్యూ ఏ నోటీస్ విత్ రెస్పెక్ట్ Yes, టు sir. డిఫెక్టివ్ రిటర్న్. మీరు ఒక 15 రోజులు టైం ఇస్తాము, ఆ 15 రోజుల్లోపు మీరు మీ తప్పు చేసిన దాన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పేసి మనకు 15 రోజులు టైం ఇస్తారమ్మా. Okay, sir. ఒకవేళ 15 రోజుల్లోపు కనుక మనకి అలౌడ్ పీరియడ్, ఆ టైం పీరియడ్ లోపు మనం కనుక మనం డిఫెక్ట్ ని రెక్టిఫై చేయలేదనుకో, ఇట్ ఈస్ నాట్ ఏ రివైజ్డ్ రిటర్న్. Yes, sir. ఓకే, అలాంటి డిఫెక్ట్ ని రెక్టిఫై చేయలేదనుకోమ్మా, దట్ రిటర్న్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డిఫెక్టివ్ రిటర్న్. డిఫెక్టివ్ రిటర్న్ కింద ట్రీట్ చేశారంటే దాని అర్థం ఏంటి తెలుసమ్మా, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రిటర్న్ నాట్ ఫైల్డ్. Oh, okay, sir. ఓకేనమ్మా? రైట్. Okay, sir. చదువు. Defective return section 139 subsection 9. Where the assessing officer considers the return of income furnished by SSC as defective, he may intimate the defect in the return of income to the SSC. The SSC may be called upon to rectify the
defect within 15 days from the date of intimation or within such extended time allowed on application by the SSC. If the defect is not so rectified, then the assessing officer shall treat the return of income as an invalid return and proceed as if the SSC has failed to furnish the return. However, if the SSC rectifies the defect after the time allowed, but before the assessment is made, the assessing officer is empowered to condone the delay and treat the return as valid. ఇప్పుడు ఆ 15 days టైం ఇచ్చిన తర్వాత మనం రెక్టిఫై చేయలేదు, 15 days తర్వాత రెక్టిఫై చేసాం. Yes, sir. కానీ క్షమించే అధికారం ఎవరికి ఇస్తున్నాడమ్మా? అసెసింగ్ ఆఫీసర్ కి ఇస్తున్నాడు. Yes, sir. అర్థమైందమ్మా? సో క్షమించి కావాలంటే వాడు డిస్క్రిప్షన్ ప్రకారం ఓకే జెన్యూన్ కేసు ఇది అని చెప్పేసి వదిలేసి వాడు ఈ తర్వాత ఫైల్ చేసిన రిటర్న్ కూడా మనం కరెక్ట్ గా తీసుకోవచ్చు అమ్మా. Yes, sir. క్లియర్? Clear, sir. సో ఒకవేళ డిఫెక్టివ్ చేస్తాడు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? అసలు మనం రిటర్న్ ఫైల్ చేయలేనట్టుగా భావిస్తారమ్మా. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. రైట్. నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ సెక్షన్ 139A. సో పాన్ నంబర్ అంటామమ్మా. చాలా సార్లు చూసాం మనం అనుకున్నాము. ఈ పాన్ నంబర్ ఏంటంటే ఇప్పుడు మనకి పేర్లు ఎలా ఉంటాయో, ఇప్పుడు మనం పుట్టగానే పేరు ఎలా పెడతారో ఇన్కమ్ ట్యాక్స్ లో when you become an SSC అంటే ఎవరు? who is liable to pay tax. Yes, sir. సో అలాగా అయితే కనుక మనం అక్కడ SSC అయ్యామంటే కనుక ఖచ్చితంగా మనకి ఏం చేయాలట? పాన్ నంబర్ అనేది ఐడెంటిఫికేషన్ నంబర్ అన్నమాట. ఇది ఏంటమ్మా? ఐడెంటిఫికేషన్ నంబర్. సార్ నేను అసలు SSCనే కాదు సార్, అంటే నాకు ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ లేదు, అయినా సరే నేను వాలంటరీగా పాన్ నెంబర్ అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చేసుకోవచ్చమ్మా. ఓకే. నెక్స్ట్ ఈ పాన్ నెంబర్ అనేది ఇట్ ఈస్ ఆల్ఫా న్యూమరిక్ అమ్మా. ఏంటిది? ఆల్ఫా న్యూమరిక్ 10 డిజిట్ నెంబర్ అమ్మా. Yes, sir. ఓకే. ఫస్ట్ 5 డిజిట్స్ కూడా మీకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్. నెక్స్ట్ 4 నెంబర్స్ ఉంటాయమ్మా. Yes, sir. లాస్ట్ మళ్ళీ ఆల్ఫాబెట్. Yes, sir. ఓకే. సో ఇది ఆల్ఫా న్యూమరిక్ అంటారమ్మా. అంటే ఆల్ఫాబెట్ న్యూమరిక్ రెండు ఉన్నాయి కాబట్టి. Yes, sir. సో ఇందులోంచి మనం ఇక్కడ బాక్స్ చేసాను చూడమ్మా, 4th లెటర్. Yes, sir. 4th లెటర్ రిప్రజెంట్స్ యువర్ స్టేటస్. Okay, sir. ఓకే. స్టేటస్ అంటే ఇండివిజువల్, కంపెనీయా, ఫర్మా, లేకపోతే అసోసియేషన్ ఆఫ్ పర్సన్సా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయంట. 4th లెటర్ రిప్రజెంట్ చేస్తుందంటమ్మా. 4th లెటర్. Yes, sir. సో 5th లెటర్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ లో ఫస్ట్ నేమ్ ఉంటది కదమ్మా, అంటే పర్సన్ అనుకోమ్మా, ఇండివిజువల్ పర్సన్ అనుకోమ్మా, ఇండివిజువల్ అనుకో, అందులో వాళ్ళ సర్ నేమ్ ఉంటది కదమ్మా, సర్ నేమ్ లో ఫస్ట్ ఆల్ఫాబెట్. Yes, sir. అదే కంపెనీస్ గానీ ఫర్మ్స్ గానీ ఉన్నాయనుకోమ్మా, వాళ్ళ పేరులో ఫస్ట్ ఆల్ఫాబెట్. Yes, sir. దట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద 5th లెటర్. అర్థమైందా? 5th లెటర్ లో ఏంటి? వాళ్ళ నేమ్ లో ఫస్ట్ లెటర్, నేమ్ లో Yes, sir. ఫస్ట్ First లెటర్. letter. ఇలా మనకి రిప్రజెంట్ అవుతుంది అనమాట. క్లియర్? సో దిస్ Clear, ఇస్ sir. ఆల్ఫా న్యూమరిక్ నెంబర్, టోటల్ 10 డిజిట్స్. Yes, sir. ఓకే, చదువమ్మా. Permanent account number section 139A. Permanent account number PAN is a 10-digit alphanumeric character being issued by the tax department in the form of a laminated card. PAN should be quoted in all tax challans, returns and correspondences with the income tax authorities. ఇప్పుడు ఎక్కడైనా సరే నువ్వు ఇక్కడ ఏం చేస్తారంటే స్కూల్లో నీకు ఏం చేస్తారంటేనమ్మా రోల్ నెంబర్ ఇస్తారు. సో నువ్వు ఎప్పుడే ఇక్కడ స్కూల్లో నువ్వు దేనికి రిప్రజెంట్ చేసినా సరే నీ రోల్ నెంబర్ చెప్తావు. Yes, sir. అలాగా ఇన్కమ్ ట్యాక్స్ వాడికి మనం పాన్ నెంబర్ అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఏంటది? పాన్ నెంబర్. PAN number. ట్యాక్స్ చాలాన్స్ లో పే చేస్తున్నా, రిటర్న్ లో సబ్మిట్ చేస్తున్నా, కరెస్పాండెన్స్ అంటే మనం ఏదైనా లెటర్ కమ్యూనికేట్ చేస్తున్నా, అన్నిటిలోని మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి? సో PAN number. పాన్ నెంబర్. ఓకే. Okay, sir. Applying and allotment of PAN. The following person shall apply for PAN within the time limit as mentioned below. సార్ కంపల్సరీగా అందరికి పాన్ నెంబర్ ఉండాలా? No, అంటే sir. అందరికి పాన్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదమ్మా.
Yes, sir. అమ్మా అందరికి ఆధార్ నెంబర్ ఉండాలా? Undal, sir. కానీ పాన్ నెంబర్ అందరికి ఉండాలా? No need, sir. సో ఎవరెవరికి కంపల్సరీగా పాన్ నెంబర్ అనేది ఉండాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు పాన్ నెంబర్ కంపల్సరీగా అప్లై చేసుకునే వాళ్ళు, కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు? Yes, sir. ఓకే, లేదా అసెసింగ్ ఆఫీసర్ ఎవరికైనా పాన్ నెంబర్ అలాట్ చేసేచ్చమ్మా? ఇప్పుడు నేనంటూ అప్లికేషన్ పెట్టుకోకుండా డిపార్ట్మెంట్ వైజ్ గా అసెసింగ్ ఆఫీసర్ కావాలనుకుంటే పాన్ నెంబర్ అప్లై అలాట్ చేసేచ్చా నాకు? ఇప్పుడు నేను అసలు ఇన్కమ్ అనేది నాకు విపరీతంగా ఇన్కమ్ ఉందమ్మా, నేను రిటర్న్ కూడా ఫైల్ చేయట్లేదు. Yes, sir. సమ్ ఇన్కమ్ అసెసింగ్ ఆఫీసర్ Yes, sir. ఇన్కమ్ ఉందన్న విషయం తెలిసి నా దగ్గరకు వచ్చాడు. ఓకే, నా Yes, sir. ప్రిన్సెస్ ని సెర్చ్ చేశాడు. వాడికి తెలిసింది ఏంటంటే బోర్డు Yes, sir. ఇన్కమ్ కనిపించింది, డబ్బులు కనిపించాయి, కానీ నా దగ్గర ఏం లేదు, కనీసం sir. పాన్ నెంబర్ లేదమ్మా. Pan నన్ను number. అప్లై చేసుకోమన్నాడు, Yes, నేను sir. చెప్పాను. సో Yes, అసెసింగ్ sir. ఆఫీసర్ కావాలంటే తనంతటి తానుగా పాన్ నెంబర్ అలర్ట్ చేసేచ్చా వితౌట్ మేకింగ్ ఎనీ చేయొచ్చు. అప్లికేషన్ బై ద ఎస్ఎస్ఐ. చేయొచ్చు, sir. సో ఇలాంటి కేసులో చేయకపోతే అక్కడ ఏంటి, రెవెన్యూ లూజ్ అయిపోతుందమ్మా. అందుకని అలాంటి ప్రొవిజన్స్ ఇస్తారు ఎవరా, అసెసింగ్ ఆఫీసర్ Yes, sir. డైరెక్ట్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ నెంబర్ అనేది చేసేయచ్చు. Yes, sir. ఓకే, అలా కాకుండా ఎక్కడెక్కడ సిచ్యువేషన్స్ లో మనం ఖచ్చితంగా పాన్ నెంబర్ మన అంతటి మనంగా అప్లై చేసుకోవాల్సిన కేసెస్ Yes, చెప్తున్నాను. sir. ఓకే, చూద్దాం నెక్స్ట్. Situations. Any person whose total income accessible to tax during any previous year exceeding the maximum amount not chargeable to tax either in respect of his income or the income of any other person. Time ఎప్పుడైతే limit మన for ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా, నెట్ టోటల్ ఇన్కమ్ అమ్మ. టోటల్ ఇన్కమ్ అంటే Okay. ఏంటిది, నెట్ net టోటల్ ఇన్కమ్. total income. నెట్ టోటల్ ఇన్కమ్ అనేది మాక్సిమం టాక్సబుల్ అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటుతుంటే కనుక యు ఆర్ లయబుల్ ఫర్ ది ట్యాక్స్. Yes, sir. అలాంటప్పుడు నువ్వేమవుతావు, ఎస్ఎస్సి అయిపోతావు. Yes, sir. అంతే కదమ్మా. Yes, sir. సో కాబట్టి అప్పుడు ఎప్పుడులో ఫైల్ చేయాలంటే, ఎప్పుడులో అప్లికేషన్ పెట్టుకోవాలంటే పాన్ కి Time limit for applying PAN on or before the 31st May of the relevant assessment year in which such income is accessible. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ లో ఇన్కమ్ అనేది దాటితే ఎప్పుడు అప్లై చేసుకోమంటున్నాడమ్మా, 31st మే లోపు అప్లై చేసుకోమంటున్నాడమ్మా. Yes, sir. అసెస్మెంట్ ఇయర్ లో Yes, sir. నీకు రిటర్న్ ఫైల్ చేసుకునే డ్యూ డేట్ ఎప్పుడు, Sir. 31st జూలై. Yes, sir. అంతే కదా. Yes, sir. సో 31st జూలై కాబట్టి నువ్వు 31st మే లోపు ఖచ్చితంగా నీకు ఆల్రెడీ ఇన్కమ్ అనేది అసెస్ చేసుకుంటావు కాబట్టి నువ్వు Yes, sir. నీ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటింది అనుకోగానే నువ్వు 31st మే లోపు పాన్ నెంబర్ అప్లై చేసుకోవాలి. నువ్వు రిటర్న్ అనేది ఫైల్ చేయడం 31st జూలైలో ఫైల్ చేయాలి. Yes, sir. రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి, మాక్సిమం అమౌంట్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ దాటిన అందరూ కూడా రిటర్న్ ఫైల్ చేయాలి కదమ్మా. Yes, sir. సో అలాంటప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలంటే పాన్ నెంబర్ ఉండాలి. ఆ పాన్ నెంబర్ ఎప్పుడు లోపు అప్లై చేయాలి, 31st 31st మే May. లోపు ఆఫ్ ది అసెస్మెంట్ రెలెవెంట్ అసెస్మెంట్ ఇయర్ లోపు అప్లై చేసుకోవాలి. Yes, sir. అంటే ఆ ఇయర్ కి ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ అనేది నీకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటింది అనగానే 31st మేకి నువ్వు పాన్ నెంబర్ PAN అప్లై number కి చేసేయాలి, apply చేసి 31st 31st జూలైకి జూలైకి రిటర్న్ return అనేది file చేయాలి. ఫైల్ చేసేయాలి. Yes, sir. క్లియర్. Clear, sir. ఇవి కాకుండా అంటే టాక్సబుల్ ట్యాక్స్ పే చేయాల్సిన పర్సన్ ని మనం ఏమంటాం, ఎస్ఎస్సి అంటే. ఎస్ఎస్సి అంటే ఏమనుకున్నామమ్మా, ఎస్ఎస్సి ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ లైబుల్ టు పే ట్యాక్స్ అనుకున్నాం. Yes, sir. అలాంటప్పుడు ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు అప్లై చేయాలి, హూ విల్ బికమ్ ఎస్ఎస్సి. ఎస్ఎస్సి ఎప్పుడైతే అవుతాడో అప్పుడు ఖచ్చితంగా పాన్ నెంబర్ అప్లై చేసుకోవాలి. Yes, sir. ఫస్ట్ పాయింట్ ప్రకారం Yes, sir. వీళ్ళు కాకుండా మ్యాండేటరీగా పాన్ నెంబర్ అప్లై చేయాల్సిన వాళ్ళు ఎవరున్నారు. Okay, sir. మనం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో కూడా ఓన్లీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటిన వాళ్ళు కూడా కొంతమంది రిటర్న్ ఫైల్ చేయాలని చెప్పేసి చెప్పుకున్నాం, మాకు గుర్తుందా. Yes, sir. సో అలాగే ఇక్కడ మనం ఖచ్చితంగా పాన్ నెంబర్ అప్లై చేయాల్సిన వాళ్ళకి కొన్ని క్రైటీరియా ఇస్తున్నాడమ్మా. వాళ్ళు Yes, ఎవరు sir. ఉన్నారని చూద్దాం, చదువు. Any person carrying on business or profession whose turnover or gross receipts are likely to exceed 5 lakhs in any previous year. 5 lakhs టర్న్ ఓవర్ దాటితే కనుక ఖచ్చితంగా పాన్ నెంబర్ అప్లై చేయాలి. Yes, sir. ఓకే, ఎప్పుడు లోపు అప్లై చేయాలి, Before the end of the relevant previous year. ఎండ్ ఆఫ్ ది రెలెవెంట్ ప్రీవియస్ ఇయర్ లోపు నువ్వు ఖచ్చితంగా ఆ ఇయర్ టర్న్ ఓవర్ 5 లక్షలు దాటింది అనుకోగానే ఆ ఇయర్ లోనే నువ్వు అప్లై చేసుకోవాలంట Yes, sir. రిటర్న్ పాన్ నెంబర్. Yes, sir. నెక్స్ట్, Any person being a resident other than an individual which enters into a financial transaction of an amount aggregating to rupees 2,50,000 or more in a financial year.
ఒక ఇయర్ లో అవునా. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ 2,50,000 కంటే ఎక్కువ కనుక అగ్రిగేటింగ్ టు అంటున్నాడు. Yes, sir. అంటే నువ్వు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కలిపి కూడా చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ 2,50,000 దాటింది అంటే కనుక ఫైనాన్షియల్ ఇయర్ లో అప్పుడు నువ్వేం చేయాలంట? పాన్ అప్లై చేయాలి సార్. పాన్ అప్లై చేయాలి. తర్వాత Yes, sir. ఎప్పుడు On or before the 31st day of May, immediately following such financial year. అంటే అసెస్మెంట్ ఇయర్ 31st మే లోపు. Yes, sir. ఈ ఇయర్ లో ట్రాన్సాక్షన్ జరిగిందంటే నెక్స్ట్ ఇయర్ 31st మే లోపు అంటున్నాడు. అంటే ఏంటి? ఇది ప్రీవియస్ ఇయర్ అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఏమవుద్ది? Assessment year, sir. అంతే కదా? Yes, sir. నెక్స్ట్ Any person who is the managing director, partner, trustee, author, founder, karta, chief executive partner, principal officer, or office bearer of the person referred to in 5, or any person competent to act on his behalf. సో డైరెక్టర్ గాని ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ గాని, పార్ట్నర్ గాని, ట్రస్టీ గాని, ఫౌండర్ గాని, కర్త గాని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని ఎవరైతే ఇక్కడ పైన చెప్పిన 1 to 4 లో కవర్ అవుతున్నారో, Yes, sir. ఓకే, సో వాళ్ళందరికీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అన్నమాట వీళ్ళు. వాళ్ళు కూడా పాన్ నెంబర్ అప్లై చేయాలంట ఇప్పుడు లోపు. Yes, sir. On or before the 31st day of May, immediately following the financial year. అంటే అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు Yes, sir. ఒక ఫర్మ్ కి ఒక ఇన్కమ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేయాలి? Return file చేయాలి సార్. రిటర్న్ ఫైల్ చేయాలి. అలాంటప్పుడు అందులో పార్ట్నర్ కూడా ఏం చేయాలి? పాన్ నెంబర్ అప్లై చేయాలి. Yes, sir. ఫర్మ్ అప్లై చేయాలి, పార్ట్నర్ అప్లై చేయాలి. Apply చేయాలి సార్. నెక్స్ట్ Note: the assessing officer on his own motion may allot pawn to any person having regard to the nature of transaction, whether or not tax is payable by such person. అటు ట్యాక్స్ పే చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి వాడు ఖచ్చితంగా వాడికి అస్సింగ్ ఆఫీసర్ కి ఎప్పటికైనా అస్సింగ్ ఆఫీసర్ వచ్చి ఎవరికైనా సరే పాన్ నెంబర్ అలాట్ చేసేచ్చంట. Yes, sir. అస్సింగ్ ఆఫీసర్ అంతటా అస్సింగ్ ఆఫీసరే అలాట్ చేసేసే ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. Yes, sir. Sir, ఓకే, చెప్పమ్మా. ఇప్పుడు ఒక పర్సన్ ట్యాక్స్ ఏమి ఇన్కమ్ రాదు సార్, తనకి ట్యాక్స్ కూడా పే చేయని అవసరం లేదు. అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఓన్ గ్రెడ్స్ తో అది పాన్ అలా అప్లై చేయాలని చెప్పొచ్చా సార్? పాన్ అలాట్ చేసేయచ్చమ్మా. అప్లై చేసుకోమని కాదు, అలాట్ చేసేయచ్చు డైరెక్ట్ గా. ఓకే సార్. ఓకే, దేర్ ఇస్ నో Okay. రెస్ట్రిక్షన్ ఇన్ ఎక్సర్సైజింగ్ ఇస్ డిస్క్రిషనరీ పవర్. అసెసింగ్ ఆఫీసర్ తన డిస్క్రిషనరీ పవర్ ని ఉపయోగించడానికి ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్ పెట్టలా. ఓకే సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాన్ నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరు రిటర్న్ ఫైల్ చేయాలా? నో సార్. పాన్ నెంబర్ నీకు అలాట్ అయి ఉంటే పాన్ నెంబర్ ఉన్న ప్రతి పర్సన్ కూడా రిటర్న్ ఫైల్ చేయాలా అంటున్నాను. నో సార్, చేయని అవసరం లేదు సార్. చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఒక ఇయర్ ఫైల్ చేశాను, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఒక ఇయర్ ఫైల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలా నేను? నో సార్. ఏ ఇయర్ కి ఆ ఇయరే మనం కండిషన్స్ చెక్ చేసుకోవాలి. నీకు గనక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఉందా లేదా? అప్పుడు ఫైల్ చేయాలి. ఈ Yes, ఇయర్ లో sir. నాకు ఇన్కమ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ లో లేదు, అలాంటప్పుడు నో నీడ్ టు ఫైల్ ఏ ఇయర్ లో ఉంటే ఆ ఇయర్ లో ఫైల్ చేస్తే చాలు. దాని తర్వాత ఇయర్ అసలు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. అర్థమైందా? ఓకే సార్. అదర్వైజ్ నువ్వు మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్స్ లో నువ్వు ఎక్కడైనా సరే కండిషన్స్ లో నువ్వు ఏదైనా సాటిస్ఫై చేస్తే తప్ప నీకు ఇన్కమ్ లేకపోతే నువ్వు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. క్లియర్ సార్. రైట్. ఎన్ని పాన్ నెంబర్స్ ఉండొచ్చు మనకి? ఒకటే సార్. ఒకవేళ 2-3 తీసుకుంటే ఏమో సార్. వీ హ్యావ్ టు సరెండర్. అదర్వైజ్ ఇక్కడ పెనాల్టీ వేస్తారమ్మా. పెనాల్టీ అలాంగ్ విత్ ప్రాసిక్యూషన్ కూడా వేస్తారమ్మా. ఓకే సార్. ఓకేనా? ఒక పర్సన్ కి ఒక పాన్ నెంబరే ఉంటుంది. అది Yes, చేంజ్ sir. అవుతుందా? ఈ ఇయర్ ఒక పాన్ నెంబర్ ఉండి నెక్స్ట్ ఇయర్ ఇంకో పాన్ నెంబర్ వాళ్ళంతా వాళ్ళు చేంజ్ చేస్తారా? నో సార్. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ దట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ వన్స్ అలాట్ అయితే కనుక అది పర్మనెంట్ గా అదే ఉంటుంది. ఓకే సార్. ఒకవేళ నాకు ఇన్కమ్ లేదు కదా అని నేను పాన్ నెంబర్ సరెండర్ చేస్తున్నానమ్మా, చేయొచ్చా? కంటిన్యూస్ గా లాస్ట్ 5 years నుంచి అసలు నాకు ఇన్కమ్ లేదు, పాన్ నెంబర్ అనవసరం అని చెప్పేసి పాన్ నెంబర్ సరెండర్ చేస్తున్నానమ్మా, చేయొచ్చా? చేయొచ్చు సార్. చేసుకోవచ్చు. మళ్ళీ కావాలనుకుంటే పాన్ నెంబర్ అప్లై చేసుకోవచ్చు. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ చదవమ్మా. మ్యాండేటరీ కోటింగ్ ఆఫ్ పాన్. ఎక్కడెక్కడ ఖచ్చితంగా పాన్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అంట. ఎస్ సార్. PAN to allotted shall be quoted in certain cases and for specified transactions.
అమ్మా పైన Pan- చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరైనా సరే పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చమ్మా? చేసుకోవచ్చు సార్, కానీ మ్యాండేటరీ అయితే కాదు సార్. మ్యాండేటరీ కాదు. ఓకే రైట్. నెక్స్ట్. PAN to be quoted in certain cases. According to section 139A subsection 5, on allotment of PAN, every person shall quote such number in all his returns to or correspondence with any income tax authority, in all challans for the payment of any sum due under this act, in all documents pertaining to such transactions as may be prescribed by the CBDT in the interest of the revenue and entered into by such person. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ తో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ మెన్షన్ చేయాలంట. ట్యాక్స్ పేమెంట్ చలాన్స్ పే చేసేటప్పుడు ఖచ్చితంగా మనం పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలంట. ఓకేనమ్మా? ఏదైనా సిబిడిటీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నా, అక్కడ మనం లేకపోతే స్పెషల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చెప్తున్నా, ఆ చెప్పిన ఆస్పెక్ట్ లో మనం ఖచ్చితంగా పాన్ నెంబర్ కోడ్ చేయాలంటమ్మా. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ కింద మనకి లిస్ట్ అవుట్ చేసాడమ్మా. ఇక్కడ ఏంటి, పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ అసెట్స్ అయితే కనుక ఈ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. అదర్ అసెట్స్ అయితే కనుక ఈ ట్రాన్సాక్షన్స్ అని చెప్తున్నాడు. ఇలా కొన్ని ట్రాన్సాక్షన్స్ నోటిఫై చేశారంటమ్మా. ఇక్కడ మనకి టేబుల్స్ లిస్ట్ అవుట్ చేశారు కదా, ఈ టేబుల్స్ లో లిస్ట్ అవుట్ చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అన్నమ్మా. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ లో ఎక్కడైనా సరే మనం ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో కవర్ అయిన ట్రాన్సాక్షన్ కనుక మనం చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఏం చేయాలంటమ్మా, మనం ఖచ్చితంగా ఏం చేయాలి, పాన్ నెంబర్ అనేది కోడ్ చేయాలంట. అవన్నీ కూడా జస్ట్ చదువుకోండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అవి. అర్థమైందమ్మా? జస్ట్ మనం బయట ప్రాక్టికల్ లైఫ్ లో అవి తెలియాలి ఖచ్చితంగా. అందుకోసమే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అనేవి పాయింట్ టేబుల్ లో ఇచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్ చదువుకోండి, జస్ట్ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అంటే మనం మన క్లయింట్ కి చెప్పుకోగలగాలి కదా, ఇక్కడ పాన్ నెంబర్ కంపల్సరీ మనం మెన్షన్ చేయాలంటే అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ ఆ టేబుల్ తర్వాతకు వచ్చేసేమ్మా. Exemption from quoting PAN for transactions specified above. చదవమ్మా. In the case of following class or classes of persons, quoting of PAN is not required for the transaction specified above. Okay. Non-resident. Chadavna sir. చదవమ్మా. Non-resident as defined in section 2 subsection 30. However, పైన చెప్పిన ట్రాన్సాక్షన్స్ లో వీళ్ళు పాన్ నెంబర్ కోడ్ చేయగలదంట. ఎవరు అందులో ఫస్ట్ వన్ ఎవరు, నాన్ రెసిడెంట్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 230. నెక్స్ట్ however a non-resident shall quote his PAN in case if he is entered into transaction referred to in serial numbers 1 2 3 4 5 6 to 17 in the above table shall be quote PAN. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ లో అయితే కనుక పాన్ నంబర్ కంపల్సరీ అంటాడు. మిగతా చోట్ల అయితే నాన్ రెసిడెంట్ పాన్ నంబర్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదంటున్నాడు. ఓకే రైట్. అమ్మా ఒక విషయం చెప్పు, పాన్ నంబర్ మనం అప్లై చేసామంటే ఆటోమేటిక్ గా మనం ఏమైనా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నట్ట? నో సార్. అంటే నాకు ట్యాక్స్ లయబిలిటీ అనేది, అంటే నేను ట్యాక్స్ లయబిలిటీలోకి వచ్చాను, ఆటోమేటిక్ గా నేను మీకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పినట్ట? నో సార్. కాదు కదమ్మా. నో సార్. సో మైనర్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేడు కాబట్టి మైనర్ పాన్ నెంబర్ అప్లై చేయొచ్చా? చేయొచ్చు సార్. సో ఈ పాన్ నెంబర్ అప్లై చేయడం అనేది కాంట్రాక్ట్ కాదు కాబట్టి మైనర్ అనేవాడు ఎలిజిబుల్ సార్. ఓకే. మరి మైనర్ రిటర్న్ ఫైల్ చేయొచ్చా? మైనర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో సైన్ చేయడానికి ఎలిజిబుల్? జనరల్ గా మనం రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు అంటేనే అందులో స్వాన్ స్టేట్మెంట్ ఉంటుందమ్మా, ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని చెప్పేసి. సో అలాంటప్పుడు జనరల్ గా మైనర్ ని ఎక్కడ కూడా ట్యాక్స్ లయబిలిటీలోకి తీసుకురాలేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మైనర్ యొక్క రిప్రజెంటేటివ్ అసెస్ ఎవరు ఉంటారమ్మా, ఫాదర్ మదర్ ఆర్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిప్రజెంటేటివ్ అసెస్ కింద పెడతామమ్మా. సో వాళ్ళు దే హ్యావ్ టు సైన్. ఓకే. In the case of a minor entering into any transactions referred to above and who does not have any income chargeable to income tax, he shall quote the permanent account number of his father or mother or guardian as the case may be. So వీడు మైనర్ అనేవాడు ఏదైనా ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అయితే కనుక
వాడు ఇన్కమ్ అంతా కూడా ఎవరి ఇన్కమ్ లో కలిపేస్తాం మనం క్లబ్బింగ్. mother, father. కాబట్టి ఆ వాళ్ళ పాన్ నెంబర్ మెన్షన్ చేస్తే సరిపోద్దంట. Yes, sir. నెక్స్ట్ Payers being central state governments and consular officers. కౌన్సిలర్ ఆఫీసెస్. Yes, sir. సో అవుట్ కౌన్సిలర్ ఆఫీసెస్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కి ఎగ్జామ్షన్. నెక్స్ట్ Any person లోకల్ who- అథారిటీ ఎంటర్ అయితే లోకల్ గవర్నమెంట్ హ్యాస్ టు మెన్షన్. Yes, sir. లోకల్ గవర్నమెంట్ కి పాన్ నెంబర్ ఉంటదమ్మా. Yes, sir. Any person who does not have a permanent account number and who enters into any transaction specified above, he shall make a declaration in form number 60 given therein the particulars of such transaction. సో ఆ ట్రాన్సాక్షన్ కి చేసేటప్పుడు వాళ్ళ దగ్గర పాన్ నెంబర్ లేకపోతే ఫామ్ 60 అనే సబ్మిట్ చేయాలమ్మా. Yes, sir. నాకు పాన్ కార్డ్ లేదు, నేను అప్లై చేసుకుంటున్నాను అని చెప్పేసారు. Okay, sir. Person who does not have taxable income and furnishes a declaration that the tax on his estimated total income for the previous year is nil. సో వాడికి లాస్ట్ ఇయర్ నాకు అసలు టాక్సిబుల్ ఇన్కమ్ నిల్ అని చెప్పేసి ఉందని చెప్పేసి అనుకుంటే అప్పుడు కూడా మనం ఏం చేయగలిగితే పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేసిన అవసరం లేదు. Yes, sir. నెక్స్ట్ According to section 139A subsection 6, every person receiving documents relating to above specified transactions shall ensure that the PAN or general index number or Aadhaar number has been duly quoted in the document. సో ఎవరైతే స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలంటే పాన్ నెంబర్ అయినా మెన్షన్ చేశాడా లేకపోతే ఆధార్ నెంబర్ అయినా మెన్షన్ చేశాడా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే వీళ్ళతో ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళదంట. అంటే ఇప్పుడు బ్యాంకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయమ్మా, ఆ బ్యాంక్ వాడు ఎన్ష్యూర్ చేసుకోవాలి పాన్ నెంబర్ ఇచ్చాడా లేదా అని చెప్పేసి అని. సపోజ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అనుకో, మా అందులో రిజిస్టర్ చూసుకోవాలి అక్కడ పాన్ నెంబర్ ఇచ్చాడా లేదా అని, పాన్ నెంబర్ గానీ ఆధార్ నెంబర్ గానీ ఇచ్చాడా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ అది. Yes, sir. నెక్స్ట్ Intimation of PAN and duties of the person to whom the PAN is intimated. Chadana, sir. చదవం. Duties of person receiving any income or sum or the amount on which tax has been deducted at source, that is payee. Such person shall intimate his PAN to the person responsible for deducting tax at source, section 139A, subsection 5A. For example, ఇప్పుడు నువ్వు ఎంప్లాయీవి, నేను ఎంప్లాయర్ నమ్మా. Yes, sir. నీకు ఇన్కమ్ నేను పే చేస్తున్నప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. Yes, sir. అంతేనా? Yes, sir. సపోజ్ నేను నీకు రెంట్ పే చేస్తున్నాను. Yes, sir. అలాంటప్పుడు నువ్వు నీకు నేను ఇచ్చే రెంట్ లో నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలి. Yes, sir. మరి టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేటప్పుడు నీ పాన్ నంబర్ నేను కోడ్ చేయాలి, నీ తరపున నేను ట్యాక్స్ కడుతున్నాను కదా. Yes, sir. Yes, sir. అలాంటప్పుడు నేనేం చేయాలి, టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తాను కదమ్మా. నార్మల్ గా ట్యాక్స్ టీడీఎస్ అనేది పే చేసేటప్పుడు టాన్ నెంబర్ తో పే చేస్తామమ్మా. నాకు నేను టాన్ నెంబర్ అనేది అప్లై చేసుకుని నీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ ని నేను గవర్నమెంట్ కి పే చేసి తర్వాత ఈ టాన్ నెంబర్ మీద నేను టీడీఎస్ రిటర్న్ అనేది ఒక ఫైల్ చేస్తాను. రిటర్న్ లో నీ పాన్ నెంబర్, నీ పేరు, నీకు ఎంత అమౌంట్ పే చేశాను, అందులో ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేసి నీ పర్టికులర్స్ అన్ని ఏ చలాన్ నెంబర్స్ ఏ చలాన్ తో కట్టాను ఇవన్నీ పర్టికులర్స్ మెన్షన్ చేస్తూ నేను టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తాను. అలా టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు నీ పాన్ నెంబర్ నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాలమ్మా. అలాంటప్పుడు నేను అడగను, నీకు నువ్వు నీ అంతటి నువ్వుగా పాన్ నెంబర్ నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? నీది. ఒకవేళ నువ్వు పాన్ నెంబర్ ఇవ్వలేదు అనుకోమ్మా, అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే కనుక హయ్యర్ రేట్ ఆఫ్ టీడీఎస్ అనేది నేను చేస్తానంటమ్మా. 20% రేట్. ఇప్పుడు నార్మల్ గా టీడీఎస్ రేట్ 2% ఉందనుకో, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% రేట్ అనేది ఫిక్స్ చేశారమ్మా. సో ఆ 20% రేట్ నేను డిడక్ట్ చేయాలి. కానీ నేను డిడక్ట్ చేస్తాను, కానీ పాన్ నెంబర్ ఇవ్వాల్సిన బాధ్యత నీదా లేకపోతే అడగాల్సిన బాధ్యత నాదా? ఇవ్వాల్సిన బాధ్యత సార్. yes, ఇవ్వాల్సిన ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత నీది. yes sir. ఓకేనమ్మా. నెక్స్ట్ duties of a person who has deducted TDS is a payer. According to section 139A subsection 5B, any payer who has deducted tax at source shall quote the PAN of the payee in all the statements, certificates of TDS, etc. to be furnished to the income tax authorities. సో ఏదైతే నేను పర్టికులర్స్ అనేది నేను ఇచ్చే పాన్ నెంబర్, ఆ పాన్ నెంబర్ అన్నిటిలో కూడా నేను మెన్షన్, నీకు ఇచ్చే టీడీఎస్ సర్టిఫికేట్ లో కానీ గవర్నమెంట్ కి నేను సబ్మిట్ చేసే టీడీఎస్ రిటర్న్ లో కానీ మెన్షన్ చేయాల్సిన బాధ్యత నాదంట, నువ్వు ఇస్తే. ఓకేనమ్మా. నెక్స్ట్
It may be noted that section 139A subsection 5A and 139A subsection 5B shall not apply to a person whose total income is not chargeable to tax or who is not required to obtain PAN under any provisions of the Income Tax Act. సో నువ్వు అసలు ఇన్కమ్ ట్యాక్స్ కి లైబుల్ అవ్వనుకోమ్మా, అలాంటప్పుడు ఈ Two కోటింగ్ ఆఫ్ ది sections ప్యాన్ అనేది apply. రిలాక్సేషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. Yes, sir. సో ద సేమ్ ప్రొవిజన్స్ విల్ బి టీడీఎస్ ప్రొవిజన్స్ ఎలాగైతే అప్లికబుల్ అవుతున్నాయి, టీసీఎస్ ప్రొవిజన్స్ కూడా అప్లికబుల్ అవుతాయమ్మా. Okay, sir. ఓకే, అక్కడ కూడా అప్టైనింగ్ ఆఫ్ ది పాన్ అనేది మనం చేసి తీరాలి. సో అప్పుడు మనం ఆ పాన్ ని సంబంధించిన దాన్ని మనం మెన్షన్ చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. చదవమ్మా. Authentication of అది చదవనా sir? Obligations. C point. Okay, sir. Obligation for PAN in respect of provisions relating to TCS. Every buyer, license or leases shall intimate his PAN to the person responsible for collecting such TCS, section 139A, subsection 5C. Again, the person who is responsible for collecting TCS shall code the PAN of the buyer, etc. in all the certificates furnished to such buyer, etc. and in all the statements of TCS furnished to the income tax authorities. సో ఎవరైతే టీసీఎస్ అనేది చేస్తున్నారో, జనరల్ గా టీడీఎస్ అంటే ఎవరు పే చేస్తారమ్మా? టీడీఎస్ అనేది ఇన్కమ్. ఇప్పుడు ఏ అనేవాడు రెంట్ బి అనేవాడికి పే చేస్తున్నాడు అనుకోమ్మా. Yes, sir. సో అలాంటప్పుడు ఇక్కడ ఈడెవడు అంటే లీజుకి తీసుకున్నవాడు, ఓకే, Yes, sir. టెనెంట్. వీడెవడు ఓనర్ Owner. అనుకుంటే కనుక ఎవరెవరికి టీడీఎస్ చేస్తారమ్మా? టెనెంట్ రెంట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి TDS owner కి ఓనర్ కి remaining ఇస్తాడు. amount ఇస్తారు. పాన్ నెంబర్ ఎవరు ఇంటిమేట్ చేయాలి? బి Owner అనేవాడు intimate ఏకి ఇంటిమేట్ చేయాలి. చేయాలి. Yes, sir. ఈ టీసీఎస్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే కనుక మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో లిక్కర్ చూస్తారమ్మా. ఇక్కడ Yes, sir. లిక్కర్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో, ఇప్పుడు ఏ అనేవాడు ఇక్కడ లిక్కర్ అమ్ముతున్నాడమ్మా బి అనేవాడికి, ఓకే. Yes, sir. సో ఇక్కడ అమ్మేవాడు ఎవడైతే ఉంటాడో, సేల్ చేసేవాడు, ఆ బయ్యర్ కి టీసీఎస్ అనేది డిడక్ట్ చేస్తాడమ్మా. Yes, sir. అంటే టీసీఎస్ డిడక్ట్ చేయడం కాదు, యాక్చువల్ గా ఇప్పుడు 100 రూపీస్ సేల్ చేస్తున్నాడు అనుకోమ్మా. Yes, sir. వీడు ఏం చేస్తాడంటే ఈ టీసీఎస్ తో కలిపి ప్లస్ 1% టీసీఎస్ అనుకుంటే ఎంత 1 రూపీ 1 టోటల్ rupee. గా ఎంత 1 కలెక్ట్ చేస్తాడు? బి దగ్గర one నుంచి. of బి them. ఇప్పుడు బి అనేవాడు ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి కదా. Yes, sir. ఏ అనేవాడు లెక్కర్ ఇస్తాడు, బి అనేవాడు డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? 100 రూపీస్ కి ప్లస్ టీసీఎస్ అమౌంట్ కూడా కలిపి మనం కలెక్ట్ చేస్తాం. 100 రూపాయలు మనం సేల్ వాల్యూ తీసుకుంటే 1 రూపీ గవర్నమెంట్ కి కట్టేస్తాం. Yes, sir. అంటే ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో పర్చేజ్ చేసే చోట మనం ఈ టీసీఎస్ అనేది చేస్తున్నాం అమ్మా. Yes, sir. ఓకే. సో జనరల్ గా లిక్కర్ అనేది లిక్కర్ దానికి టీసీఎస్ జరుగుతుందమ్మా. ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఆస్పెక్ట్స్ లో టీసీఎస్ అనేది జరుగుతుందమ్మా. Yes, sir. రైట్, నెక్స్ట్. Duty of a person entering into prescribed transactions. Such person shall code his PAN or Aadhaar number as the case may be in the documents pertaining to transactions prescribed and also carry out authentication of such PAN or Aadhaar number, section 139A, subsection 6A. ఇక్కడ చాలా చోట్ల పాన్ నెంబర్ ప్లేస్ పాన్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ అంటున్నాడమ్మా. ఎందుకు అనేది వస్తుందంటే పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా లింక్ చేసి తీరాలి. అందుకోసం అని చెప్పేసి చాలా చోట్ల పాన్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకేనా? సో ఈ Okay, sir. ప్రిస్క్రైబ్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పాన్ నెంబర్ కోడ్ చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. నెక్స్ట్. Duty of person receiving documents relating to transactions prescribed. ఇక్కడ Every person- ట్రాన్సాక్షన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు, ప్రిస్క్రైబ్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు పాన్ నెంబర్, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అనుకోమ్మా, ఇప్పుడు బ్యాంకింగ్ డిపాజిట్ ఏదో సమ్ టైం అమౌంట్ లిమిట్ చెప్పి అంతకంటే ఎక్కువ చేస్తున్నట్లయితే నేను చెప్పేసి అంటాడమ్మా. అలాంటప్పుడు నువ్వు చేస్తున్నావు అనుకోమ్మా, నువ్వు పాన్ నెంబర్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఎంతైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు అందులో పాన్ నెంబర్ మెన్షన్ చేసి ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాకు అంతే ఉంటుందంట. Okay, sir. ఓకేనమ్మా? Okay, sir. నెక్స్ట్ బాక్స్ లో ఉన్న పాయింట్స్ చదువు. Identification means the process by which the permanent account number or Aadhaar number along with the demographic information or biometric information of an individual is submitted to the income tax authority or such other authority or agency as may be prescribed for its verification, and such authority or agency verifies the correctness or the lack therefore on the basis of information available within. సో అక్కడ అథెంటికేషన్ అనేది క్యారీ అవుట్ చేసుకుని అది కరెక్ట్ పాన్ నెంబర్ అయినా కాదని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఆ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకునేవాడికి ఉంటుందంట. Yes, sir. ఇప్పుడు నేను నీకు బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నానమ్మా.
నేను Yes, sir. తీసుకొచ్చి సుమన్ సార్ పాన్ నెంబర్ ఇచ్చేసాను అనుకోమ్మా, Yes, sir. అలాంటప్పుడు ట్రాన్సాక్షన్ ఎవరి పేరు మీద రికార్డ్ అయిపోద్ది? Suman sir paid med, sir. సో అలాంటప్పుడు అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ద పర్సన్ Martha. రిసీవింగ్ ద ట్రాన్సాక్షన్. Yes, sir. రిలేటింగ్ డాక్యుమెంట్ అనేది చెక్ చేసి రిలేటింగ్ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలంట, ఎందుకంటే ఆ పాన్ నెంబర్ వేరే వాళ్ళదా వాడదేనా అని చెప్పేసి అని. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. నెక్స్ట్. Additional points. Any change in the address or name and nature of business on the basis of which PAN was allotted should be intimated to the assessing officer. ఒకవేళ ఏమైనా చేంజ్ వస్తే కనుక Assessing officer ki intimate cheyali, sir. నెక్స్ట్. Any person who has already been allotted a PAN shall not apply, obtain or possess another PAN. Therefore, an SSC cannot hold two permanent account numbers. సో రెండు పాన్ నెంబర్లు ఉండొచ్చా? Undakodu, sir. నెక్స్ట్. ఉంటే కింద బాక్స్ లో చదువు. Any person failing to comply with provisions of section 139A with reference to permanent account number will be levied penalty equal to rupees 10,000. Any person failing to quote permanent account number or quoting false permanent account number shall be levied penalty equal to rupees 10,000. సో 139A లో పాన్ నెంబర్ ఉండాల్సింది ఇవ్వకపోయినా తప్పుగా ఇచ్చినా, లేకపోతే రెండు పాన్ నెంబర్లు నువ్వు హోల్డ్ చేస్తున్నా సరే, అప్పుడు నువ్వు ఏం 10,000. చేస్తారంటమ్మా? 10,000 వరకు పెనాల్టీ అనేది వేస్తారంట. Yes, sir. రైట్. నెక్స్ట్. Quoting of Aadhaar number, section 139AA. According to section 139AA subsection 1, every person who is eligible to obtain Aadhaar number shall on or after 1st July 2017 quote Aadhaar number in the application form for allotment of permanent account number in the return of income. సో ఖచ్చితంగా మన 1 జూలై 2017 తర్వాత ఎవరైతే పాన్ నెంబర్ అప్లై చేస్తున్నారో వాళ్ళు, ఎవరైతే రిటర్న్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏం మెన్షన్ చేయాలంటమ్మా? పాన్ నెంబర్ మెన్షన్, ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాలి సార్. ఆధార్ నెంబర్ పర్మనెంట్ అకౌంట్ అప్లికేషన్ లోనే ఫైల్ చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో కూడా ఆధార్ నెంబర్ అనేది చేయాలి. ఎస్ సార్. అంటే ఇక మనం ఆధార్ కి అప్లై చేసాం కానీ మనకి ఇంకా అలాట్మెంట్ కాలేదు అనుకోమ్మా, అప్పుడు ఇంటిమేట్ చేయాలి సార్. సో మనకి ఎన్రోల్మెంట్ ఐడి వస్తుందమ్మా. మనం ఆధార్ కి అప్లై చేసుకున్నాం కానీ ఆధార్ ఇంకా రాకపోతే ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది. సో అది మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ చదవమ్మా. However, where a person does not possess the Aadhaar number, the enrollment ID 28-digit enrollment identification number of Aadhaar application form issued to him at the time of enrollment shall be quoted in the application for permanent account number or as the case may be in the return of income furnished by him. సో ఎన్రోల్మెంట్ ఆధార్ నెంబర్ లేదంటే ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి అన్నా సరే అప్లికేషన్ లో కానీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో కానీ మనం సబ్మిట్ చేయాలి. ఓకే సార్. నెక్స్ట్. Every person who has been allotted permanent account number and who is eligible to obtain Aadhaar number shall intimate his Aadhaar number to such authority in such form and manner as may be prescribed on or before a date to be notified by the central government in the official gadget section 139AA subsection 2. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరెవరైతే పాన్ నెంబర్ అనేది హోల్డ్ చేస్తున్నారో, ఎవరెవరికైతే ఎలిజిబుల్ పర్సన్స్ అప్టైన్డ్ ఆధార్ కార్డు ఉన్నదో ఆధార్ కార్డ్ నెంబర్ ని అథారిటీకి వాళ్ళు చెప్పిన డ్యూ డేట్ లోపు మనం ఏం చేయాలంటే ఇంటిమేట్ చేసుకుంటూ రావాలంట. అంటే పాన్ నెంబర్ ని ఆధార్ కార్డ్ ని లింక్ చేయడం అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. లింక్ చేయాల్సిన అవసరం ఇక్కడ 139AA లో ప్రకారం మనకి AA2 ప్రకారం చెప్తున్నాడు అనమాట. ఓకే సార్. నెక్స్ట్ ఒకవేళ ఇంటిమేట్ చేయడంలో ఫెయిల్ అయితే ఏమవుతుంది అనేది నెక్స్ట్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి జనరల్ గా పాపులర్ గా మనం వినేది ఏంటంటే లింకింగ్ ఆఫ్ ఆధార్ విత్ పాన్ అని చెప్పేసి వింటాం కదా, అది 139AA లో 2 అన్నమాట. ఒకవేళ చేయకపోతే ఏం చేస్తారు సార్ అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కదమ్మా. ఎస్ సార్. రైట్ చదవమ్మా. Every person who has been allotted permanent account number. థర్డ్ పాయింట్ చదవాలి. Yes sir. In a case where there is a failure to intimate the Aadhaar number, the permanent account number allotted to the person shall be made inoperative with effect from 1st day of September 2019, proviso to section 139AA subsection 2. దీనికి ఈ సెప్టెంబర్ 2019 ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటానే వస్తున్నారమ్మా. సో లేటెస్ట్ డ్యూ డేట్ ఏంటంటే నీకు ఆగస్ట్ 31 వరకు టైం ఇచ్చారు. ఆగస్ట్ 31, 2021 వరకు టైం ఇచ్చారమ్మా. సో పాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పాన్ నెంబర్ కి ఆధార్ కార్డు లింక్ చేయకపోతే
ఆ పాన్ కార్డ్ ని దేని కింద ట్రీట్ చేస్తారంట? ఇనాపరేటివ్ గా ట్రీట్ చేస్తారంట. Okay, sir. నెక్స్ట్ The provisions of quoting Aadhaar shall not apply in the following cases. Section 139AA, subsection 3. Individuals residing in the states of Assam, Jammu and Kashmir and Meghalaya, non-resident as defined in section 2, subsection 30. Individuals of the age of 80 years or more at any time during the previous year, not a citizen of India. సో వీళ్ళెవ్వరూ కూడా ఆధార్ కార్డ్ కి పాన్ కార్డ్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. Okay, sir. సిటిజన్ ఆఫ్ ఇండియా కాకపోతే ఆడికి ఆధార్ నెంబర్ ఎవరు? అలాంటప్పుడు Yes, sir. మనం పాన్ నెంబర్ కి లింక్ చేయాల్సిన అవసరం లేదు. Yes, sir. ఏజ్డ్ 80 years ఆర్ మోర్ వాళ్ళు కూడా పాన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ రెసిడెంట్ 230లో చెప్పిన నాన్ రెసిడెంట్, తర్వాత అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయలో ఉన్న వాళ్ళు కూడా పాన్ నెంబర్ ఆధార్ కార్డ్ కి లింక్ చేయాల్సిన అవసరం లేదు. Yes, sir. నెక్స్ట్ Interchangeability of PAN and Aadhaar. According to అంటే section ఇప్పుడు 1. మనకి పాన్ ఇప్పుడు రెండు లింక్ అయిపోయినాయి అనుకోమ్మా, ఆ తర్వాత Yes, మనం sir. పాన్ కార్డ్ ప్లేస్ లో ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు, ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప్లేస్ లో పాన్ కార్డ్ ఇవ్వచ్చు. Okay, sir. ఓకేనా? దాని గురించి మాట్లాడుతున్నాడు. చదువు. According to section 139A, subsection 5E, every person who is required to furnish or intimate or quote his PAN under this act and who has not been allotted a permanent account number but possess the Aadhaar number may furnish or intimate or quote his Aadhaar number in lieu of the permanent account number, and such person shall be allotted a permanent account number in such manner as may be prescribed. Next. Has been allotted a PAN and who has intimated his Aadhaar number in accordance with provision of section 139AA subsection 2 may furnish or intimate or quote his Aadhaar number in lieu of the permanent account number. మనం ఆధార్ పాన్ నెంబర్ అప్లై చేయాల్సిన అవసరం లేని కేసెస్ లో మనం ఉన్నప్పుడు మన దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే కనుక పాన్ నెంబర్ ఇవ్వాల్సిన చోట ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు అంట. ఆర్ పాన్ నెంబర్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేసేసానంట, సెక్షన్ 139AA 2 ప్రకారం లింక్ చేస్తానంట. అలాంటప్పుడు నేనేం చేయొచ్చు? పాన్ నెంబర్ ప్లేస్ లో ఆధార్ కార్డ్ అన్నా సరే, ఆధార్ నెంబర్ అన్నా సరే ఇచ్చేయచ్చు అంట. ఓకే, సో ఈ కేసెస్ లో మనం పాన్ ప్లేస్ లో ఏం చేయొచ్చమ్మా? ఆధార్ నెంబర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ స్కీమ్ 139B. నేను చదవక్కర్లేదు, జస్ట్ ఒకసారి చెప్పేస్తాను, ఇది అసలు ఇంపార్టెంటే కాదు. సో ఇదేంటంటే కనుక నార్మల్ గా మనం రిటర్న్ ఫైలింగ్ అనేది చేయాలంటే ఒక ఎస్ఎస్సి నార్మల్ గా రిటర్న్ ఫైలింగ్ అంటే చేయాలంటే కనుకమ్మా మనకి ITR 1 నుంచి ITR 7 వరకు ఫార్మ్స్ ఉంటాయమ్మా. ఓకే, సో ఈ ఫార్మ్స్ ఒక్కొక్కటి కూడా ఇంచుమించు 20 పేజీలు, 30 పేజీలు, 40 పేజీలు, 10 పేజీలు, 5 పేజీలు ఇలా ఉంటాయమ్మా. సో ఈ ITR ని మనం ఫిల్ చేయాలి అంటే కనుక అట్లీస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. కొంతవరకు నాలెడ్జ్ లేకపోతే నువ్వు ఫిల్ చేయలేవమ్మా, ఫైలింగ్ అనేది చేసుకోలేవు. అందరికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఐడియా ఉంటుందా? కానీ ఉండాలా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈ దేశంలో పాస్ అయిన ప్రతి యాక్ట్ మీద నీకు పూర్తి అవగాహన అంటూ ఉండాలి, దాన్ని కంప్లై చేసేలా ఉండాలి. కానీ అందరికి తెలుస్తుందా తెలీదా? తెలియనప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ TRPs అని ఉంటారమ్మా. ఈ TRPs ఎగ్జామ్ ఉంటది. ఆ TRP ఎగ్జామ్ పాస్ అయిన వాడు ఎవరైనా సరే TRP కింద ప్రాక్టీస్ చేయొచ్చు. He is not a CA, నాట్ CA. CAs TRPs కింద అప్లై చేసుకోకూడదమ్మా. ఓకే, సో ఈ TRPs ఏం చేయకూడదు? 44AB ప్రకారం ఆడిట్ చేయకూడదు. ఓకే, ఆడిటెడ్ రిటర్న్ అనేది TRPs ఫైల్ చేయడానికి లేదు. సో ఆడిట్ రాని రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవరు ఫైల్ చేయొచ్చంటమ్మా? TRPs ఫైల్ చేయొచ్చంట. వాళ్ళ TRP నెంబర్ అనేది అప్లై చేసి ఆ TRP నెంబర్ అనేది ఇచ్చి మనకి ఏం చేయొచ్చు? ఆ రిటర్న్ అనేది ఫైల్ చేయొచ్చు. ఓకే, సో TRP ఫైల్ చేస్తే కనుక TRP నెంబర్ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో, SSC యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో మనం ఫిల్ చేయాలన్నమాట. Okay, sir. Right. So this is with respect to TRP. Next chadavamma. Power of board to dispense certain documents from filing. Section 139C. ఇక్కడ ఏంటంటే కనుక కొంత ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాలంటున్నారో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయక్కర్లేదు అని చెప్పేసి తీసేసే పవర్ ఎవరికి ఉంటుందమ్మా?
సిబిడిటికి ఇక్కడ ఇస్తున్నారమ్మా. సిబిడిటికి పవర్ ఎవరు ఇస్తున్నారంట? 139C అనే సెక్షన్ మనకి ఆథరైజ్ చేస్తుందంట సిబిడిటిని. అర్థమవుతుందా? సో మీరు సిబిడిటి కావాలంటే ఒక నోటిఫికేషన్ ద్వారా ఏం చేసేయచ్చు, మీరు ఈ పర్టికులర్ ఫార్మ్స్ మీరు సబ్మిట్ చేయట్లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తో పాటు అని చెప్పేసి వాళ్ళు రిలాక్సేషన్ అనేది ఇచ్చేయచ్చు అన్నమాట. అలాంటి పవర్ ఎవరికి ఇచ్చారు? సిబిడిటికి ఇచ్చారు. ఏ సెక్షన్ ద్వారా ఇచ్చారంటే 139C ద్వారా ఇచ్చారమ్మా. నెక్స్ట్ చదువు. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ section 139D. ఓకే. Section 139D empowers the CBDT to make rules providing for the class or classes of person who shall be required to furnish the return of income in electronic form. The form and the manner in which the return of income in electronic form may be furnished. సో ఎవరెవరు ఎలక్ట్రానిక్ ఫామ్ లో రిటర్న్ ఫైల్ చేయాలనేది ఎవరు డిసైడ్ చేసేచ్చంట? సిబిడిటి డిసైడ్ చేసేచ్చంట. ఏ పర్టికులర్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి, ఫామ్ ఎలా ఉండాలి, ఏంటనే మేనర్ ఎలా ఫైల్ చేయాలి, తర్వాత ఏ కాలమ్స్ ఉండాలి, ఏ ఆస్పెక్ట్స్ ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేసేచ్చంట? సిబిడిటి. ఆ పవర్స్ అనేది ఎవరికి ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? 139D అనే సెక్షన్ ప్రకారం సిబిడిటికి ఉన్నాయంట పవర్స్. నెక్స్ట్. The document statements, receipt certificates or reports of audit which may not be furnished along with the return in electronic form but shall be produced before the assessing officer on demand. సో ఇవన్నీ కూడా మనకు చెప్పే పవర్ అనేది ఎవరికి ఇచ్చారమ్మా? 139D లో సిబిడిటికి ఇచ్చారు. సిబిడిటి వాళ్ళు ఎప్పుడైనా సరే బై ఇష్యూయింగ్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి, బాబు అందరూ కూడా ఇలా ఫైల్ చేయాలి, ఇది అన్ని కూడా సబ్మిట్ చేయాలని చెప్పారనుకో, మా ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అంతేగాని యాక్ట్ లో అమెండ్మెంట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సిబిడిటి సింపుల్ గా నోటిఫికేషన్ ద్వారా చెప్పేయచ్చు. నెక్స్ట్. The computer resource or the electronic record to which the written in electronic form may be transmitted. CBDT has accordingly notified electronic furnishing of return of income scheme 2007 as required under section 139 subsection 1B and under section 139D the class of person who shall file returns in electronic form and who can be e-return intermediaries have been detailed under section 139 subsection 1B. 139(1)B లో మనం ఆల్రెడీ చూసాం ఎవరెవరు కంపల్సరీగా ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ అనేది చేయాలనేది. అదంతా కూడా ఎవరు నోటిఫై చేస్తున్నారంట? సిబిడిటి నోటిఫై చేస్తుంది. దేని ద్వారా ఇచ్చిన పవర్స్ తో? 139D లో ఇచ్చిన పవర్స్ తో డిసైడ్ చేస్తుందంటమ్మా సిబిడిటి. తర్వాత written by whom to be verified section 140. ఎవరు రిటర్న్ ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని సైన్ చేయాలి? అర్థమవుతుంది. హూ హ్యావ్స్ టు సైన్, వెరిఫై. ఇప్పుడు వెరిఫై అంటే ఏంటి? సిగ్నేచర్ చేయడం, సైన్ చేయడం. మనం అంతా ఇన్కమ్ ట్యాక్స్ పర్టికులర్స్ అన్ని కరెక్ట్ చేసి లాస్ట్ లో ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. నేను పైన మెన్షన్ చేసిన స్టేట్మెంట్ అంతా కూడా ట్రూ అండ్ కరెక్ట్, నాకు తెలిసినంత వరకు కంప్లీట్ గా కరెక్ట్ అని చెప్పేసి. ఎందుకంటే రేపొద్దున్న అందులో ఏమైనా మిస్టేక్స్ వచ్చాయనుకోమ్మా, దాన్ని అండర్టేకింగ్ ఎవరో ఒకరికి రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి కదా. అవును సార్. ఆ రెస్పాన్సిబిలిటీ క్రియేషన్ అనేది ఎవరికి చేస్తారంటే గనక ఇక్కడ ఎవరైతే సైన్ చేస్తారో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో వాడిని లైబుల్ చేసేస్తారమ్మా, రెస్పాన్సిబుల్ చేసేస్తారు. సో అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎవరు, అలా తీసుకోవడానికి ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ ఇక్కడ. ఓకే రైట్. ఫస్ట్ ఇండివిడ్యువల్ హిమ్సెల్ఫ్. ఎవరంట? ఇండివిడ్యువల్ అంటే ఇండివిడ్యువల్ అయితే గనక వాడంతటి వాడే సైన్ చేసుకోవాలి. నెక్స్ట్. when the individual is absent from India. ఒకవేళ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయి అబ్సెంట్ గా ఉన్నాడు, ఇండియాలో లేడు అనుకుంటే అప్పుడు ఎవరు సైన్ చేయొచ్చు? himself or any person duly authorized by him in the behalf holding power of attorney of such individual. సో వాడంతటి వాడే సైన్ చేసుకోవచ్చు, లేదా ఎవరికైతే పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాడో వాడు సైన్ చేయొచ్చు. నా తరపున నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కి, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కి అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నారనుకో, వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ పంపిస్తారు. ఆ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళ తరపున మనం చేయొచ్చు. అలాగే రిటర్న్ కూడా వాళ్ళ తరపున మనం ఫైల్ చేయొచ్చు. వ్యాలిడ్ పవర్ ఆఫ్ అటార్నీ కనుక మనం హోల్డ్ చేస్తున్నట్లయితే. ఓకే సార్. ఇక్కడ ఎవరు లైబుల్ అవుతారు? ఎవరైతే సైన్ చేశారో వాళ్ళే సార్. వాడు లైబుల్ అవుతాడు. అక్కడ ఎవడైతే ఎవరి తరపున అయితే ఫైల్ చేసామో వాడు కూడా లైబుల్ అవుతాడు. ఇద్దరు ఒకేసారి అవుతారా సార్? అవునమ్మా. అంటే ఇందులో పర్టికులర్స్ కి వీడైనా సరే దాంట్లో ఉన్న మిస్టేక్స్ కి వాడే అవుతాడు. ఓకే సార్. నెక్స్ట్. when he is mentally incapacitated from attending to his affairs for any other reason he is not able to verify.
So any person duly authorized by him, his guardian or any other person competent to act on his behalf are by. సో మెంటల్లీ ఇన్కాంపిటెంట్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడికి కూడా ఇన్కమ్ వస్తే వాడు కూడా రిటర్న్ ఫైల్ చేయాలి కదమ్మా. Yes, sir. ఎక్కడికి రిలాక్సేషన్స్ ఏం అవ్వలేదు కదా, మెంటల్లీ ఇన్కాపాసిటేటెడ్ పర్సన్స్ కి రిలాక్సేషన్స్ ఏమి లేవు. సో అలాంటి వాడు కూడా రిటర్న్ ఫైల్ చేయాలి, కానీ వాడు సైన్ చేయడానికి ఎలిజిబుల్? No, sir. సో అక్కడ వాడు సైన్ చేయడానికి ఎలిజిబుల్ కాకపోతే కనుక ఎవరు ఫైల్ చేయాలమ్మా? Guardian or వాడి తరపున ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, గార్డియన్ కానీ ఎనీ అదర్ కాంపిటెంట్ పర్సన్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ చేయొచ్చు. మైనర్ వస్తే మైనర్ కూడా సైన్ చేయడానికి లేదమ్మా, వాడి తరపున ఎవరో ఒకరు గార్డియన్ ఎవరో ఒకరు సైన్ చేయాలి. yes, sir. నెక్స్ట్ Hindu undivided family. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ ఎవరు ఉంటారమ్మా? Karta, sir. కర్త. ఓకే, ఒకవేళ కర్త కనుక ఇండియా నుంచి బయట పోయాడు అనుకో, అప్పుడు ఇండియాలో లేడనుకో, అప్పుడు ఎవరినైతే ఆదరేష్ చేస్తారో also. చదువు నెక్స్ట్. Where Karta is absent from India or is mentally incapacitated from attending to his affairs, any other adult member of the family is verified. సో అక్కడ వాడు గనక ఇచ్చేయలేకపోతే ఎనీ అడల్ట్ మెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళు సైన్ చేయొచ్చు అంట. ఓకే, Yes, sir. నెక్స్ట్. In case of company, managing director is verified by. కంపెనీ అయితే గానే ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్. ఒకవేళ మేనేజింగ్ డైరెక్టర్ లేడు, మన Yes, sir. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కంపల్సరీ ఉండాలా? ప్రతి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఉండాలమ్మా. No, sir. సో మేనేజింగ్ డైరెక్టర్ లేడు లేదా ఉన్న అవైలబుల్ గా లేడు, Yes, sir. అప్పుడు By any director thereof or any other person as may be prescribed. సో ఎవరినైతే ఆథరైజ్ చేస్తుందో కంపెనీ వాడు కానీ లేకపోతే ఎనీ డైరెక్టర్ కానీ. Yes, sir. నెక్స్ట్. When company is non-resident in India, any person who holds a valid power of attorney from the company. నాన్ రెసిడెంట్ అయితే కనుక కంపెనీ దగ్గర నుంచి పవర్ ఆఫ్ అటార్నీ హోల్డ్ చేసిన ఎవడైనా సరే సైన్ చేయొచ్చు. Yes, sir. నెక్స్ట్. When the company is in liquidation, the liquidator is liable. సో లిక్విడేటర్ అంటే అఫీషియల్ అసైనీ ఆర్ అఫీషియల్ రిసీవర్ అని అపాయింట్ అవుతాడు కదా మా వాడు. Yes, sir. నెక్స్ట్. When the company's management is taken over by the government, then the గవర్నమెంట్ principal కంపెనీస్ officer- ఉన్నాయనుకో, మా మేజర్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉంటే కనుక కంపెనీ ఏమంటాం? గవర్నమెంట్ కంపెనీ అంటాం. Government. గవర్నమెంట్ కంపెనీలో ఎవరు ఉంటారంటే ప్రిన్సిపల్ ఆఫీసర్ కింద Principal officer. అపాయింట్ చేస్తారమ్మా. Yes, sir. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉందనుకో, మా స్టీల్ ప్లాంట్ లో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ ఉంది కాబట్టి అక్కడ ప్రిన్సిపల్ ఆఫీసర్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ప్రిన్సిపల్ ఆఫీసర్ కింద వేస్తారమ్మా. Yes, sir. సో అలాంటి ఆ ప్రిన్సిపల్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో వాడు సైన్ చేస్తాడమ్మా అక్కడ. Yes, sir. నెక్స్ట్. Where the company has made application for corporate insolvency resolution process and the same is admitted by the authority under insolvency bankruptcy code. ఇన్సాల్వెన్సీ Professional- కంపెనీ ఫైల్ చేసింది అనుకోమ్మా, అప్పుడు insolvency professional appointed by such adjudicated authority. సో Adjudicated. అడ్జుడికేటింగ్ అథారిటీ అంటారమ్మా. అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే అక్కడ కోర్టు వస్తుంది. అక్కడ ఎవరైతే అక్కడ అడ్జుడికేటింగ్ అథారిటీ ఉన్నారో వాళ్ళు అక్కడ ఇన్సాల్వెన్సీ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయాలి. అంటే ఎవరైతే అపాయింట్ చేస్తాడో అఫీషియల్ రిసీవర్ ఆర్ అఫీషియల్ అసైన్ ఎవరైతే అపాయింట్ చేయబడ్డాడో వాడు టేక్ కేర్ చేస్తాడు, వాడు సైన్ చేసి వాడు రిటర్న్ సైన్ చేస్తాడమ్మా. Yes, sir. In case firm is an SSC, managing partner is liable. ఒకవేళ మేనేజింగ్ పార్ట్నర్ అనేవాడు లేడు లేదా మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నా అవైలబుల్ గా లేడు, అప్పుడు Any other partner not being a minor. సో మైనర్ పార్ట్నర్ కి ఇక్కడ సైన్ చేసే అధికారం అనేది ఉండదమ్మా. Yes, sir. రైట్, అందరూ మైనర్స్ ఏ ఉన్నారు అనుకోండి సార్, అప్పుడు అలా పార్ట్నర్షిప్ ఫామ్ అవ్వదు కదా sir. ఫర్మే ఉండదు అప్పుడు. ఓకేనమ్మా. Yes, sir. నెక్స్ట్. ఎల్ఎల్పి Limited liability partnership, designated partner. ఖచ్చితంగా డిజిగ్నేటెడ్ పార్ట్నర్ అనేవాడు ఉంటాడు. ఒకవేళ ఆడు అవైలబుల్ గా లేకపోతే అప్పుడు ఎనీ అదర్ Any పార్ట్నర్. partner thereof. Yes, sir. నెక్స్ట్. లోకల్ Local అథారిటీ, authority. లోకల్ గవర్నమెంట్. Principal officer. ప్రిన్సిపల్ ఆఫీసర్ జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారమ్మా. ఇప్పుడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉందనుకోమ్మా, అది లోకల్ అథారిటీ. Yes, sir. సో లోకల్ అథారిటీకి Yes, sir. ప్రిన్సిపల్ ఆఫీసర్ కింద ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడతారమ్మా. సో ఐఏఎస్ Okay. ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. Okay, sir. నెక్స్ట్. Political party. Chief executive officer, whether such chief executive officer is known as secretary or by any other designation. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే పేరుతో ఎవరు లేకపోతే దాని ఈక్వల్ డెసిగ్నేషన్ ఏదైతే ఉంటుందో సెక్రటరీ కానీ ఏదైనా ఏదైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళంట. Yes, sir. నెక్స్ట్. Association of person, any member or principal officer.
అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎవడైనా మెంబర్ అవ్వచ్చు లేదా ప్రిన్సిపల్ ఆఫీసర్ అని ఉంటే వాళ్ళు. Yes, sir. In the case of any other person, the person or some other person who is competent to act on his behalf. సో ఇంకెవరైనా పర్సన్ మిగిలిపోతే కనుక అక్కడ ఏమంటున్నాడు, రెసిడ్యువల్ గా ఎవరైతే ఆథరైజ్ పర్సన్ అవుతారో కాంపిటెంట్ పర్సన్ అవుతారో వాళ్ళు సైన్ చేసి తీరాలి. ఎందుకు సైన్ చేస్తున్నాడమ్మా, వీళ్ళే సైన్ చేయాలని చెప్పేసి సెక్షన్ 140 లో మనకి ఎందుకు చెప్తున్నాడు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పర్టికులర్స్ లో ఏమైనా తేడా వచ్చింది అనుకో వీళ్ళు లైబుల్ చేస్తాడమ్మా. సో వీళ్ళు కాకుండా ఇంకెవరు సైన్ చేసినా సరే దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ రిటర్న్ అట్ ఆల్. Okay, sir. అర్థమైందమ్మా? సో దిస్ Yes, ఈస్ sir. విత్ రెస్పెక్ట్ టు ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్స్. Yes, sir.